దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాలమందు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి మనం తిన్నగా వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. దేవుని వాక్యం చదువుకొని మనం కూర్చుందాము. అత కలిసి మత్తయి సువార్త తిరపాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమియు చెప్పకు సుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వారితో చెప్పెను. వానితో చెప్పెను. మరొక లేఖన భాగం చదువుకుందాము. సేమ్ స్క్రిప్చర్, వీటి గురించే రాయబడిన మరొక సువార్తలో మనం దాన్ని ధ్యానిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 45వ వచనం వరకు చదువుకుందాం. ఫ్రమ్ 40 to 45th వర్స్ వరకు. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందున మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించును గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎద్దకు వచ్చుచుండిరి. దేవుడి చిన్న వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. మరి చాలామంది ముఖములలో చాలా సంతోషం కనబడుతున్నది. ఆమేన్. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వారమంతా కూడా కోటాలతో బిజీగా ఉన్నాం మనం. ఆదివారం మొదలుకొని ఆదివారం పొద్దున నుండి ఆదివారం సాయంకాలం, మరలా సోమవారం పొద్దున, సోమవారం సాయంకాలం, మంగళవారం పొద్దున కూటం ముగించబడింది. ఆ తర్వాత మరలా బుధవారము సాయంకాలం మీటింగ్ జరిగింది. గురువారం పూట వెంకటేపాలెంకి వెళ్ళాం. మరి పాస్టర్ పేతురు గారు పిలిస్తే మరి అడవుల్లోకి వెంకటేపాలెంకు సువార్త కూటం కొరకు వెళ్ళాం. అక్కడ కూటం ముగించబడిన తర్వాత మరలా శుక్రవారం సాయంకాలం పూట మరలా వెంకటేపాలెం వెళ్ళి వాక్యం ప్రసంగించాం. మరలా నిన్న సాయంకాలం పూట చర్చిలో మళ్ళీ కూటం జరిగింది. ఆదివారం పూట మరలా యథావిధిగా మళ్ళీ మన కూటంలో వచ్చాం. మొత్తానికి ఈ వారం అంతా కూడా దేవుని సేవలో ఉండటం చాలా సంతోషంగా ఉంది ప్రియులారా. ఆమేన్. మరి సమయం ఎక్కడా వేస్ట్ కాకుండా మరి ఏదో ఒక ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది చాలా సంతోషంగా నాకు అనిపించింది. మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాకు అనిపించిన ఒక అనుభూతి ఏంటంటే, ప్రవక్త ఎల్లప్పుడూ ఒక మాట పలుకుతూ ఉండేవాడు.
ఈ వర్తమానము ప్రతి అరణ్యంలోకి, ప్రతి అడవుల్లోకి వెళ్తుందన్నాడు ఆయన. దిస్ మెసేజ్ అన్ని ఉద్యమాలు ఆగిపోతాయి, కానీ ఈ ఉద్యమం ఎన్నడూ ఆగిపోదని చెప్పాడు ఆయన. ఆ వెంకటేపాలకి మేము వెళ్తున్నప్పుడు దరిదాపుగా 15 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు, ఏజెన్సీ ఏరియా, చాలా భయంకరమైన ఏరియా. కానీ ఆ మూలకెళ్ళి మరి ఒక కూటంలో మరి నిలబడి వాక్యం ప్రసంగిస్తుంటే నాకు అయ్యే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ప్రవక్త చెప్పిన మాట ఈ అరణ్యంలో నెరవేరటం చాలా సంతోషంగా ఉందనిపించింది. ఆమేన్. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మరి ఆ ఒక్క పల్లెలో వాక్యం అయితే ప్రసంగించాము. మరి ఒక ఇద్దరు మరి కొద్దిగా కదిలినట్టుగా అనిపించింది. కొద్దిగా సువార్తను బట్టి కొద్దిగా ఇద్దరు కదిలారు. మరలా కూటం పెట్టమని వాళ్ళు కోరుతున్నారు. మరి దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చినట్లయితే మరి ఆ ప్రాంతానికి మరి సేవకుడి ద్వారా వెళ్ళి మరి అనేక కూటాలు అక్కడ పెట్టి కొన్ని ఆత్మలు పట్టబడుటకు దేవుడు నిత్యంగా మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఏమైనారు? హ్యాపీ టు బి హియర్. సంతోషంగా ఉన్నారా? మరి కొంతమందిని చూడటం కూడా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే గాడ్ బ్లెస్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, చాలా సంతోషంగా ఉంది. మరి ఉదయకాలం మందు ప్రియులారా, మరి సమయము మనకి చాలా త్వరితముగా వెళ్ళిపోతుంది. సమయానుకూలంగా వాక్యము ప్రసంగించాలని అనిపిస్తుంది, కానీ అంశాన్ని బట్టి కొద్దిగా సుదీర్ఘమైన ప్రసంగం ఎల్లప్పుడూ చెప్పాల్సి వస్తుంది. కానీ వినటానికి మీరందరూ అర్హులే, యోగ్యులే. ఆమేన్. గ్రంథాన్ని తినుటకు మీరందరూ కూడా యోగ్యులే. కాబట్టి మరి నేను వాక్యాన్ని కొద్దిగా సుదీర్ఘముగానే మరి ప్రసంగిస్తాను. నిజానికి ఈరోజు చెప్పాలనుకుంటున్న వాక్యము 2 భాగాలుగా చెప్పాలనుకున్నాను. మరి బుధవారము నేను మరి ఇంట్రడక్షన్ పరిచయం చేసి ఆదివారం పూట ముగిద్దామన్న ఆలోచనతో ఉన్నాను నేను. అయితే నాకు బుధవారం మిస్ అయిపోయేసరికి ఆదివారం పునాది వేయడం కుదరదు. అందుబట్టి నేను ఈరోజు ఖచ్చితంగా వాక్యాన్ని ప్రారంభించి వాక్యాన్ని ముగించే మనం బయటికి వెళ్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు? హల్లెలూయా. వాక్యాన్ని ప్రారంభిద్దాం, ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ముందుకు సాగుదాం. దేవుడు ఎంత ప్రేరేపణ ఇస్తే, ఒకవేళ 4 అయినా 5 అయినా పర్లా, ముందు వాక్యంలో ఉందాం మనము. దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని వాడుకుందాం ప్రియులారా. ఆమేన్. దేవుడు నడిపించునుగాక. ఆయన గొప్ప కృపను మన మీద చూపించి ఆయన ఒక నడిపింపు బట్టి వాక్యాన్ని మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. మరి ప్రియులారా, మరి ఈరోజు మరి కొన్ని విషయాలు మీ వద్దకు నేను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. మనము లాస్ట్ వీక్ కాకుండా మొన్న ఆదివారం కాకుండా దానికి ముందు ఆదివారము నేను ఒక వాక్యాన్ని ప్రసంగించాను. దాని గురించి నేను మాట్లాడుతూ, పావురం గురించి మాట్లాడుతూ, వైట్ ఈగల్, తెల్లని పక్షిరాజు గురించి, 7వ పావురం గురించి నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు నేను టచ్ చేసుకుంటూ వెళ్ళాను. నేను 8 గురించి, అది నిత్యత్వపు సంఖ్య అని, ఇప్పుడు జరుగుతున్న పరిచర్య కూడా 8 అని. ఆమేన్. 7వ సంఘకాలంలో ఉన్నప్పటికీ బట్ వీఆర్ నాట్ ఇన్ ద 7th age. ప్రస్తుతానికి ఇది లవోదికీయ కాలమైనప్పటికీ, కానీ మనం లవోదికీయ కాలంలో లేం. మనము ఆత్మీయముగా, భౌతికముగా కాలమైతే లవోదికీయ కాలమే, కానీ ఆత్మీయమైన స్టేజ్ మారింది మనది. ఒక కాలం యొక్క ప్రభావ వర్తమానంలో నుండి మనం మరో వర్తమానంలోకి వచ్చాం మనము. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, 63లో ఎప్పుడైతే ప్రభువు దిగి వచ్చాడో ఆయన పేర్లు మార్చాడు సంఘానికి. ఎలాగైతే ఎలోహీం దిగివచ్చి షారాయిని కాస్త షారా అన్నాడో, ఇప్పుడు ప్రవక్త కూడా సంఘానికి కాస్త వధువు అన్నాడు ఆయన. అప్పుడు దాకా చర్చ్ అనే వ్యక్తి పైకెళ్ళి రాగానే, ఆమేన్, ఎప్పుడైతే ఎలోహింని కలుసుకొని భూమి మీదకి వచ్చాడో, ఇప్పటి నుంచి మీరు సంఘము కాదు కానీ మీరు వధువని పిలిచాడు ఆయన. హల్లెలూయా. అంటే ఏదో ఒక స్టేజు మారుటను ప్రవక్త గమనించాడు. లవోదికీయ కాలంలో సంఘం ఉంది, కానీ వధువు కాలంలో సంఘం లేదు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఏజ్. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీఆర్ ఇన్ ద బ్రైడ్ ఏజ్, వీఆర్ ఇన్ ద బ్రైడ్ ఏజ్ అంటున్నారు. బ్రైడ్ ఏజ్ అన్న మాట కేవలం చెప్పుట కాదు, ఇట్ ఈస్ ఎనదర్ పొజిషన్. లవోదికీయ స్థితిలో నుంచి 63కి ముందు ఉన్న ప్రవక్త యొక్క పరిచర్యలో నుండి 63లో మరో పరిచర్య దిగి వచ్చింది అక్కడ. ఆమేన్.
అంటే ఈ స్థానములో నుండి ఒక తలరాయి పెట్టబడే స్థానంలోకి సంఘం వెళ్ళుట. హల్లెలూయా. హానోకు దేవుడితో నడిచాడు అంటే అది ఏదో సామాన్యమైన నడక కాదు. అది ఒక నిత్యమైన దేవుడితో కాలంలో ఉన్నవాడు నడుచుట అనేది అది సాధారణమైన విషయం కాదు ప్రియులారా. ఎందుకంటే 63లో సంఘాలు, ప్రపంచము, క్రైస్తవ మతము తలరాయిని తృణీకరించాయి. హానోకు కాలంలో ఎందుకు తలరాయి పిరమిడ్ మీద పెట్టబడలేదంటే ప్రవక్త అంటున్నాడు, ఓల్డ్ రిజెక్టెడ్ హెడ్ స్టోన్ అన్నాడు ఆయన. సంఘాలు, ప్రపంచము, యాజకులు దేని తృణీకరించారు? తలరాయిని తృణీకరించారు. కానీ హానోకు తృణీకరించలా. అంటే ఆ కాలంలో ఉన్నప్పటికీ ఏదో ఒక స్టేజ్లోకి హానోకు వెళ్ళాడు. స్పిరిచువల్గా నేను మాట్లాడుతున్నా. ఒక సేవకులు నాకు ఫోన్ చేశారు, బ్రదరు మీరు 1000 ఏళ్ల పరిపాలన అన్నారు. నేను షాక్ అయ్యా. ఎందుకంటే ఆ మాట అన్నారన్న అంటే మీ వాక్యం మొత్తం నేను వింటున్నప్పుడు 8వ డే, ఏ న్యూ డే, ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 7 సంఘాలు ముగించబడ్డాయి, ఒక క్రొత్త దినములో మనం ఉన్నాము, ఇది 8వ దినం. మీరు మాట్లాడుతుంటే చాలా లేఖనాలు మీరు చూపిస్తుంటే బహుశా మీరు కొంపదీసి మిలీనియం బ్యాచ్ ఏమనుకున్నాను అన్నాడు ఆయన. నేను షాక్ అయ్యా. కాదండి మీరేమన్నా బ్యాచా అన్నా. కాదయ్యో అన్నాడు. అంటే మన ప్రసంగము కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే 1000 ఏళ్ల పరిపాలనలాగా అనిపిస్తుంది. ఆమేన్. కానీ పిల్లలు నేను చెబుతున్న మాట ఆ విధానంలో కాదు. 8వ దినం అంటే నేను మాట్లాడుతుంది భౌతికమైన దినం గురించి కాదు. నేను మాట్లాడుతుంది స్పిరిచువల్ స్టేజ్. కాలము ప్రస్తుతానికి 7లోనే సాగుతున్నా, ప్రస్తుతానికి లవోదికీయ కాలము భౌతికంగా సాగుతున్నప్పటికీ కానీ 8వ వర్తమానికుడు వచ్చాడని నేను అంటున్నా. 7వ వర్తమానికుడు విలియం బ్రానమ్ అయితే, ఆమేన్, నిత్యత్వపు వర్తమానికుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రవక్తలకు దిగివచ్చి 8 వాడు 7లోకి దిగివచ్చి వాక్యం మాట్లాడాడు. నేను అంటుంది 8వ వర్తమానికుడు అంటే మరలా ఇంకో మనుషుడు కాదు నేను మాట్లాడుతుంది. వేరే మనుషుడు వచ్చి మరలా 8వ వర్తమానికుడిగా, అంటే ప్రవక్త తర్వాత రాబోతున్న మరో ప్రవక్త ఎవరు లేరు. ప్రొఫెట్ ఈజ్ ద ఫైనల్ వాయిస్. ప్రవక్తే ఆఖరి స్వరము. కాకపోతే 63 తర్వాత ప్రవక్త అన్నాడు, ది సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు ద ఏ సన్ ఆఫ్ మ్యాన్. ఏకైక మనిషి కుమారుడు ప్రవక్త అనే మనిషి కుమారుడిలోనికి ప్రత్యక్షమయ్యాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అదే ఏకైక మనిషి కుమారుడు వధువులోకి రాబట్టి షీ ఈజ్ ద 8th మెసెంజర్. అంతేనా నేను మాట్లాడుతున్నది? వధువే నిత్యత్వపు వర్తమానికురాలు. షీ ఈజ్ ద 8th మెసెంజర్. అందుకే ప్రవక్త అన్నాడు, ఐ ఆమ్ నాట్ ద ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ ఏజ్, బట్ షీ ఈజ్ ద ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ ఏజ్. ఎందుకు? నిత్యత్వంలోకి కలిసిపోవాలంటే నిత్యత్వపు వర్తమానికురాలు ఉండాలా. ఇప్పుడు బోధిస్తున్న వాక్యం అంతా ఎవరిది? ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. ఏకైక మనిషి కుమారుడు భూమి మీదకి దిగివచ్చి వధువులో శరీరం దాల్చుకొని అని వాక్యం బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అదే మనం చూసుకుంటూ వస్తున్నాం. 8 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 8 ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు. తర్వాత ఏంటి చెప్పాలి? 7 న్యాయాధిపతులు. న్యాయాధిపతులంటే 7 సంఘ కాలాల పరిచర్య. రూతు ఏ సంఖ్యలో పెట్టబడింది బైబిల్ ప్రకారంగా? 8వ పుస్తకం అది. ఎందుకు దేవుడు 8వ పుస్తకంగా రూతుని పెట్టాడు? గాడ్ నోస్ ద ఫోర్ నాలెడ్జ్. ఆయన ముందు నిర్ణయాన్ని ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. అందుకే గమనించండి, న్యాయాధిపతులు పరిచర్య అంటే 7 సంఘకాలాల పరిచర్య. ఎప్పుడైతే ప్రవక్త భూమి మీద నుంచి వెళ్ళిపోయాడో ఇప్పుడు పరిచారకురాలు ఎవరంటే, ఇప్పుడు వర్తమానికురాలు ఎవరంటే వధువై ఉన్నది. ఆమేన్. రూతే వర్తమానికురాలు. నయోమి అని పెట్టలేదు ఆయన.
యూదురాలు పేరు పెట్టల, ఎస్తేరు పెట్టాడు, కానీ నయోమి పెట్టల. ఎందుకంటే ఆ పరిచర్య యూదుల పరిచర్య కాదు, అప్పుడు జరుగుతుంది అన్యుల పరిచర్య. అన్యుల పరిచర్య మరలా సమకూర్చబడుతున్నది. అన్యుల పరిచర్య మరలా తీసుకొని రాబడుతుంది. అందుకే ప్రవక్త ఒకేసారి యూదులు వచ్చారన్నాడు, ఒకేసారి అన్యులు వస్తున్నారన్నాడు. యూదులకి స్వాతంత్రం వచ్చిందప్పుడే, ప్రవక్త దూతను కలుసుకుంది కూడా అప్పుడే. ఇటు అన్యులు ప్రయాణం చేస్తున్నారు, ఇటు యూదులు ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడు ప్రయాణం చేస్తున్నారు? ఒకే సమయాలలో. కాకపోతే తీసుకొచ్చింది నయోమి అయినప్పటికీ తినేది మాత్రం రూత్ అయి ఉంది. పరిగెలు రూత్ తిన్న తర్వాతే ఈ పరిగెలు నయోమికి వెళ్ళాల. ఆఫ్టర్ ర్యాప్చర్ పెట్టచ్చు నయోమి గ్రంథాన్ని, కానీ ఇప్పుడు పెట్టకూడదు. ఈ భూమి మీద అన్యురాలు ఉన్నంత కాలము నయోమి గ్రంథం రాయబడదు, రూతే రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో కూడా ప్రియులారా, మత్తయి 8వ అధ్యాయంలోనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈరోజు నేను దీని మీదే కొన్ని విషయాలు మాట్లాడతాను. ఆమేన్. కొన్ని విషయాలు నేను దీని గురించే ఈరోజు నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి 8 గురించి నేను కొన్ని విషయాలు నేను రాసుకున్నాను పిల్లారా. మరి ఈసారి అవకాశము వచ్చినట్లయితే మరి దాని గురించి నేను తర్వాత ప్రస్తావిస్తాను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నేను దాని గురించి నేను ప్రస్తావిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లారా, మనం కొద్ది ముందుకు వెళ్దాము. ప్రవక్త ఎందుకు ఈ దినమును చూడలేకపోతున్నారు, ప్రజలు గుడ్డివారైపోతున్నారు, క్రీస్తును మరలా సిలువేస్తున్నారు, బరబ్బాను కోరుకుంటున్నారు, మెస్సయ్య వస్తే మెస్సయ్యను పట్టించుకోకుండా ప్రజలు బరబ్బాను కోరుకుంటున్నారు, సంఘాలన్నీ దొంగను కోరుకుంటున్నాయి కానీ మెస్సయ్యను కోరుకోవటం లేదని ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. ఎందుకంటే ప్రజలు నేత్రాలు మూయబడే కాలం ఇది. మీరు చాలా క్షుణ్ణంగా గమనించారంటే ప్రపంచం మొత్తం మీద ఒక ఈకాబోతి వెళ్తూ ఉంది. మీరు కానీ అలర్ట్గా కానీ లేకపోతే ఆ వైరస్ మీకు కూడా తాకిద్ది. భౌతికంగా కరోనా వైరస్ వెళ్తుంది, బట్ స్పిరిచువల్ వార్ ఒకటి జరుగుతుంది కింద. ఆత్మీయమైన యుద్ధం ఒకటి జరుగుతుంది. ఆత్మీయమైన వైరస్లు ప్రాకుతూ ఉన్నాయి. ఏ ప్రాకుడం అది? మెసేజ్ల్లోనే ఈకాబోతు, ప్రభావాలు వెడలిపోవుట, ప్రారంభ భక్తి లేకుండా పోవుట, ప్రారంభ తీర్మానాలు కోల్పోవుట, హృదయంలో ఉన్న మందసము వెళ్ళిపోవుట. ఆమేన్. శత్రువుల చేతులకి దేవుని కుమారులు పట్టబడుట, స్త్రీలకు పురుషులు పట్టబడుట, పురుషులకు స్త్రీలు పట్టబడుట, దేవుని కుమారులు దేవుని కుమార్తెలతో పరిగెత్తుట. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఈకాబోతు. సంఘములలో జరుగుతున్న ఈకాబోతు ఇది. ప్రవక్త అంటున్నాడు, ఆ దినము సమీపించే కొలది మరెక్కువగా మీరు కూడుకోవాలి. ఎందుకు తెలుసా? సహవాసం లేకపోతే మీకు ప్రభావం కోల్పోతారు. మీరు సహవాసం కానీ కోల్పోయినట్లయితే ప్రియులారా, మన ప్రభావాన్ని కోల్పోతాం. మనము దేవుని వాక్యం నిత్యంగా మన హృదయంలో మెదులుతూ ఉండాలా, మనసుల్లో స్మరిస్తూ ఉండాలా, పలుకుటకు దేవుడు శక్తినిస్తూ ఉండాలా. హల్లెలూయా. చూడండి, నేత్రాలు మూయబడుతున్న ఈ కాలంలో దేవుడు కొంతమంది నేత్రాలు ముడుతున్నాడు. ఆమేన్. ఒకసారి నా జ్ఞాపకం వస్తుంది ఒకటి. ఒక తల్లి ఒక పిల్లవాడిని ఎత్తుకొని ఒక చిన్న ఆడుకునే స్థలాన్ని తీసుకొని వచ్చింది. ప్రవక్త చెప్పాడు ఈ కథ దీని గురించి. తీసుకొని వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి దరిదాపుగా 3 సంవత్సరాలు ఉంటాయి, 3 years ఉంటాయి. అయితే 1 సంవత్సరం క్రితమే ఆ పిల్లవాడి కన్నులు మూయబడకుండా ఇలాగే రెప్పలు తెరిచి చూస్తూ ఉండేవాడంట. ఇది ఒక సంథింగ్ డిసీజ్, ఒక ప్రత్యేకమైన రోగం ఆ పిల్లోడికి వచ్చిందంట. ఏ రోగం ఇది? నేత్రాలు తెరిచి కనురెప్పలు మూయకుండా ఉండటం. రెప్పలు తెరవబడే ఉంటాయి, ఇంతే, రెప్పలు మూయలేడు ఆ వ్యక్తి. ఈ రోగం వచ్చిందంట. ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి, ప్రైజ్ ది లార్డ్, ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి
ఆ తల్లిగారు అంట అక్కడ జరుగుతున్న మరి వాటిని ఏమంటారు, ఆ ఫెస్టివల్లో కొన్ని అమ్ముతారు కదా, ఆ గిలకలని శబ్దం చేసే కొన్ని గిలకలు ఉంటాయి కదండి. పిల్లల్ని ఆకర్షించడానికి మనం కొన్ని బొమ్మలు కొంటా ఉంటాం. ఆ బొమ్మలు కొనే స్థలంలోకి వెళ్ళి, ఒక స్టోర్ హౌస్లోకి వెళ్ళి, ఆ షాప్లోకి వెళ్ళి ఆ తల్లిగారు ఒక గిలక కొనుక్కొని వచ్చిందంట. వచ్చి నానా నానా ఏదో పేరు పెడదాం, ఏం పేరు పెడదాం, అఖిల్, హే అఖిల్ అని ఆ బొమ్మ ఆడిస్తుందంట. ఆ తల్లిగారు ఏమనుకోమాక, ప్రైజ్ గాడ్, బొమ్మ ఆడిస్తుందంట. బొమ్మ ఆడిస్తుంటే డాక్టర్ గారు అన్నాడంట, ఖచ్చితంగా నీ కొడుకుకి ఈరోజు ఏదో ఒకటి జరగబోతుంది అన్నాడంట. అందెవరు, మామూలు డాక్టరే. సరే ఆమె వెయిట్ చేస్తుందంట. డాక్టర్ గారు చెప్పారు కాబట్టి అకార్డింగ్ టు ద రిపోర్ట్ ప్రకారముగా ఖచ్చితంగా నా కొడుకు ఈరోజు నేత్రాలు కొడతాడు, రెప్పలు కొడతాడని ఎదురు చూస్తుందంట. వచ్చి ఆడిస్తుందంట. ఆట ఆడిస్తుంటే ఎంతసేపు ఆడించినా నేత్రాలు కదలలేదంట. ఆమేన్. అంటే వాడు ఊరికే చూస్తున్నాడు కానీ ఎటువంటి ఉలుకు లేదు, పలుకు లేదు. ఒక బొమ్మలు కూర్చొని ఇటు చూస్తున్నాడు అంతే మన సైడు. నాన్న హాయ్ హాయ్ హాయ్, ఇదిగో ఇది చూడు, బొమ్మ చాలా బాగుంది, ఇది చూడు, ఇదిగో బేబీ డాల్ చూడు, ఇదిగో ఇది చూడు, చిలుకు చూడు, ఇదిగో ఈ బొమ్మలు చూడంటే ఏమి చెప్పినా కదలలేదంట. కదలకుండా ఇంత స్టిఫ్గా కూర్చున్నాడంట. ప్రవక్త అంటాడు, నేత్రాలు తెరవబడిన సంఘాలకు, ఈ కాలము కొరకు పుట్టని ప్రజలకు నీవు ఎన్ని ఆడించినా, నువ్వు ఎన్ని లోతుగా ప్రసంగించినా కళ్ళు ఇలాగే ఉంటాయంట. ఆ దినముల్లో ప్రవక్త పెంతెకొస్తేను పోర్చాడు దాన్ని. ఆ దినముల్లో ప్రవక్త పెంతెకొస్తేను పోర్చి అన్నాడు, నేను స్వస్థపరుస్తున్నా పెద్ద కదిలింపు లేదు, వివేచిస్తున్నా పెద్ద కదిలింపు లేదు. సరే ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు నేత్రాలు తెరుచుటకు వాక్యం ప్రసంగిస్తున్నా కదలిక లేదు. పెంతెకొస్తులారా మీకు ఏమైంది? ఎందుకు కదలని బండలాగా ఇంత నిలబడి కూర్చుంటున్నారు? ఎందుకంటే వారు ఆ కాలం కొరకు పుట్టల. ప్రవక్త నోట్లో నుండి వస్తున్న వాక్యాన్ని స్వీకరించుటకు ప్రజలు అక్కడ పుట్టలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ప్రియులారా, ఇప్పుడు కూడా వధువు కాలము కొరకు కొంతమంది పుట్టలేదు. ఈ వధువు కాలంలో వస్తున్న వాక్యము కొరకు కొంతమంది పుట్టలేదు. ఎందుకు సంఘాలలో ప్రజలలో ఈ కాబోతు జరుగుతుందంటే ఈ దినపు బయలుపాటు వెళ్ళడం లేదు. ఈ దినం యొక్క ప్రత్యక్షత, ఈ దినం యొక్క బయలుపాటు కానీ హృదయానికి తాకిందంటే ప్రియులారా అది మండిస్తూ ఉంటుంది. అది నాకెప్పుడు ఒక మాట రేపుతూ ఉంటుంది, నన్ను ఎప్పుడు ఒక మాట రేపిద్ది. అదేంటంటే షార్ట్ క్విక్ మెసేజ్ దట్ విల్ షేక్ ద నేషన్ అన్నాడు ఆయన. ప్రవక్త మాట పలికాడు, షార్ట్ క్విక్ మెసేజ్ దట్ విల్ షేక్ ద నేషన్ అన్నాడు. క్లుప్త త్వరిత వర్తమానము ప్రపంచాన్ని వణికిస్తుంది అన్నాడు. నేను అనుకుంటున్నాను రేపో మాపో ప్రవక్త పలికిన ప్రతి ప్రవచనము కూడా, ప్రవక్త చెప్పిన ప్రతి వర్తమానం యొక్క అనుభవాలన్నీ కూడా, ఆ ప్రత్యక్షతల మొత్తము కూడా రేపో మాపో ఒక వేగము కొరకు, ఒక ప్రపంచాన్ని షేక్ చేయట కొరకు వధువులోకి రాబోతుంది పిల్లారా. నేను నమ్ముతున్నాను నేను దాన్ని. మనం ఏదో సాధారణమైన ప్రజలం కాదు. మనము వీఆర్ నాట్ ద కామన్ బిలీవర్స్. వర్తమానం నమ్ముకుంది ఊరికే కాదు ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డాక్ట్రిన్. ఇది కేవలం బోధ మాత్రమే కాదు. ఇది ఇట్స్ అ గ్రేట్ రివైవల్. దేహాలు మార్చే శక్తి కలిగి ఉంది ఈ వాక్యంలో. ప్రవక్త అన్నాడు, మీరు ప్రార్థించండి క్యాన్సర్ నిలబడదన్నాడు. మీరు ప్రార్థించండి రోగాలు వణుకుతాయి అన్నాడు. ఓ బలమైన ఉద్యమం రాబోతుంది పిల్లారా. గ్రేట్ రివైవల్. ఇప్పుడు పడిపోవద్దు, ఇప్పుడు పడిపోవద్దు, కోల్పోవద్దు. ఇప్పుడు మందస్సం వెళ్ళిపోకుండా కాపాడండి, కాపాడుకునే మందస్సం వెళ్ళిపోకూడదు. సింహాసనం మన హృదయంలోనే ఉండాలా. దేవా ప్రేరేపించిన ఆయన, భక్తిని ప్రేరేపించు ప్రభువా, శక్తిని ప్రేరేపించు ప్రభువా అని మనం ముందుకు సాగాలి పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో మార్చింగ్ జరగాలి. అందరు క్రమంలోకి వచ్చేయాలి. ఇప్పుడు
కుడి పక్కకి వెళ్ళారా, క్రమంలోకి వచ్చేయండి. ఎడం పక్కకి వెళ్ళారా, క్రమంలోకి వచ్చేయండి. అందరు వరుసలో నిలబడండి. ప్రవక్త ఏమన్నాడు? వధువా, వరుసలోకి రా. నువ్వు బయట సంఘాలు చూడొద్దు, బయట ప్రసంగికులను చూడొద్దు, బయట ప్రజలను చూడొద్దు, వరుసను చూడు. మార్చింగ్. ప్రతి ఒక్కరి స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. దేవుడు మీకు ఇవ్వబడిన స్థానంలో స్థిరంగా నిలబడండి. ఇప్పుడు సాధారణమైన కాలం కాదు పిల్లారా, ఇది గ్రేట్ ఫైట్ ఇప్పుడు జరుగుతుంది. సాతాను ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాడంటే ముందు బ్యాటిల్కి బయట పెడతాడు నిన్ను. వాడు ఏం చేయడు, నువ్వు క్రైస్తవుడుగానే ఉంచుతాడు, వర్తమాన బిడ్డగానే ఉంచుతాడు. కాకపోతే యుద్ధములో పెట్టండి, నిన్ను బయట పెడతాడు. యుద్ధము చేయనీయకుండా బయట పెట్టి నేను వర్తమానంలో ముందుకు సాగిస్తూ ఉంటాడు. దేవుడు దానికి సంతోషమేమి లేదు. మనం 10 ఏళ్ళు ఉన్నా 20 ఏళ్ళు ఉన్నా గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దోస్ థింగ్స్. ఆ కార్యములు బట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉన్నాడు. ఆయన యుద్ధము చెయ్యాలా, ఆ దేశాన్ని గెలవాలా, మన గౌరిని స్వాధీనపరుచుకోవాలా, శత్రు శిరస్సును చితగొట్టాలా, ఇది మన పని ఇప్పుడు. ఆమేన్. ముందుకు సాగే ప్రక్రియ మనకు కలుగుందాం ప్రియులారా. సో ఈ 63లో దిగి వచ్చినది చాలా ప్రాముఖ్యమైన విషయం. కేవలం వధువుకైతే ఇది చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఆమేన్. ఇన్ని కాలాలుగా లేనంత గొప్ప అనుభవాలు తీసుకొచ్చే సమయం అది. హల్లెలూయా. ఒకసారి ఈ చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి ప్రవక్త కొండ మీదకి వేట కొరకు వెళ్ళి ఉంటాడు పిల్లారా. ఆమేన్. కొండ మీద వేట కొరకు వెళ్ళినప్పుడు ఆయన చేతిలో తుపాకీ ఉంటుంది. తుపాకీ తీసుకుని వెళ్తాడు ఆయన. వెళ్ళినప్పుడు ఒక పెద్ద పక్షిరాజు వచ్చి ఒక చెట్టు మీద వాలటం చూస్తాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ ఎందుకొరకు చెప్పాడో కొద్దిగా మీరు లోతుగా వింటే అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. ఆ పెద్ద పక్షిరాజు వచ్చి ఆ చెట్టు మీద ఇలా వాలిందంట. ప్రవక్త చేతిలో గన్ను ఉందంట. ఆ పక్షిరాజు ప్రక్కనే ఒక ఉడతలాంటి ఆకారం కలిగిన ఒక జీవి పక్షిరాజు పక్కనే ఉందంట. ప్రవక్త అంటాడు, మనకందరికీ తెలుసు పక్షిరాజు సామర్థ్యము అదేమి సాధారణమైన పక్షి కాదు. అది పక్షులకే రాజు. అది ఎగిరేది ఉన్నతమైన స్థాయిల్లో స్థానాల్లో ఎగురుతుంది అది. అయితే ప్రవక్త దాన్ని కొద్దిగా క్షుణ్ణంగా గమనిస్తున్నప్పుడు ఆయన దేన్ని చూశాడంటే ఆ పక్షిరాజంట ఏదో బలహీనమై ఉందంట. ఏదో ఒక తెలియని మూడి, ఏదో గాయమైనట్టుగా నీరసిల్లి ఎగురుకుంటూ వచ్చి బలహీనమై పాపము ఆ చెట్టు మీద ఇలా వాలిందంట. అది ప్రవక్త గమనిస్తూ ఉంటాడు. చూస్తూ నా చేతిలో గన్నుంది, ఒక్కసారి నేను పేలిస్తే అది బహుశా నా తుపాకీలో నుంచి గుండు బయటికి వెళ్ళే లోపే అది ఎగిరిపోయేటట్టుగా ఉన్నది. కానీ అది ఎలాగుందంట, నీరసముగా కూర్చొని ఉందంట. కొద్ది ప్రవక్తాన్ని గమనిస్తున్నప్పుడు పక్కనున్న ఒక చిన్న ఉడత లాంటిది దాన్ని ఇసుకిస్తూ ఉందంట. చెట 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 ప్రవక్తాన్ని చాటర్ 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 అంటాడు. చాటరింగ్ అంటాడు. ఈ పక్క నుండి ఉడత ఈగల్ని పక్షిరాజుని ఒకటే ఇసుకిస్తుందంట. ఇటొచ్చి గెల్లటం చేస్తుందంట. ప్రవక్త అంటాడు, అది బలహీనంగా ఉంది కాబట్టి సరిపోయింది. అది తన ముక్కుతో ఒకసారి అలా పొడిస్తే మొక్కలు అయిపోద్ది ఆ ఉడత. కానీ ఎందుకో బలహీనంగా అది అక్కడ కూర్చొని ఉందంట. కూర్చుంటే ఆడినంతసేపు ఆడిందంట ఈ ఉడత. అటు ఇసుకిస్తే ప్రవక్త సమయాలలో దాని దగ్గర నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు గన్ను పట్టుకొని. దాని కళ్ళల్లో ఇటు చూసినప్పుడు అంట అంత బలహీనంగా ఉన్న రవ్వంత కూడా దాంట్లో భయం కనపడలేదంట. ప్రవక్త అంటాడు, ఎందుకు దాని కళ్ళల్లో భయం లేదంటే అది ఎక్కడి నుండి వచ్చిందో
అసలు దాని స్థానం ఏంటో, దాని సామర్థ్యం ఏంటో, ఆమేన్, అది ఎక్కడి నుంచి ఎగరగలదో తాను గురించి తాను ఎరిగింది కాబట్టి అది శత్రువుకి భయపడలేదు అన్నాడు ఆయన. ఎందుకంటే పక్షిరాజు అనేది మన ఏరోప్లేన్ లాగా ఒక కిలోమీటర్ పరిగెత్తి 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 ఎగిరేది కాదు అది. ఆమేన్. ఇట్ విల్ నాట్ టేక్ సో లాంగ్ రన్. అదేమి గొప్ప మన ఏమంటారు వాటిని, ఏరోప్లేన్ కనుక ఆ ప్లాట్ఫామ్ మీద 1 కిలోమీటర్ వీయని వెళ్ళి ఇటు ఎగిరినట్టుగా పక్షిరాజు నేల మీద పరిగెత్తి 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 ఎగరదు. అది ఆన్ ద స్పాట్లో ఎగిరిద్ది అది. ఆమేన్. 1 సెకండే లేటు, సెకండ్ కూడా తక్కువే, ఎక్కువ అనుకుంటా. ఆ బుల్లెట్ బయటికి వచ్చే లోపే అది 1 కిలోమీటర్ అవతల ఉండిద్ది అది. ఆమేన్. ఎందుకు ప్రవక్త అంటున్నాడు, ఎందుకు దానికి అంత కరేజ్ అంటే, ఎందుకు దాని కళ్ళల్లో అంత డేర్ ఉందంటే దాని సామర్థ్యం దానికి తెలుసు అంట. ప్రవక్త అంటాడు, ఒత్తిడి వచ్చి తాకడానికి మునిపే ఏదో మరణం వచ్చి నిన్ను చంపేస్తా, ఆమేన్, నిన్ను చంపేస్తా, నువ్వు అయిపోయావు, ఈరోజు నా చేతిలో నువ్వు మునిగిపోతున్నావు అని అంటే పక్షిరాజు అనిద్దంట, అరే నీ బలం నీకు ఉండొచ్చేమో, నీ సామర్థ్యాలు నీకు ఉండొచ్చేమో, కానీ నా గురించి నాకు తెలుసుగా. అనేక ప్రసంగాలు వస్తూ ఉంటాయి. ఏమేమి మీకు అర్థం కావట్లేదు, నీ స్థానం చెప్పకుండా చేయటమే ఈ కాబోతంటే. ఈ కాబోతంటే ఏదో కాదు, నీ పొజిషన్ నీకు తెలియకుండా. ప్రవక్త ఒకసారి చాలా లేట్ అయిపోతుంది, నేను ముందుకెళ్ళిపోతే. ఇది పక్షిరాజు ఒక పంజరములో బంధించబడటం చూస్తాడు ఆయన ఒకసారి మ్యూజియంలో. నేను త్వరితంగా వెళ్తున్నాను. బంధించబడడం చూసినప్పుడు ప్రవక్త వాటిని చూడగానే ఏడుస్తాడు ఆయన. కంట్లో నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. తన కూతురిని తీసుకెళ్తాడు చూపిద్దామని మ్యూజియంలో. వెళ్తే చూసుకుంటూ పోతే పెద్ద పక్షిరాజు అది మరి పంజరములో, ఆ పంజరం అంటే చిన్నది కదా, ఆమె పెద్ద బోనులో అది పెట్టబడి ఉందంట. ఈ రెక్క ఒక 7 అడుగులు ఉందంట, ఈ రెక్క 7 అడుగులు ఉందంట. ఆమేన్. ఈ రెక్క ఒక 7, ఈ రెక్క యొక్క 7 ఉండి మొత్తం 15 అడుగులు ఉందంట బాడీతో కలుపుకొని. దరిదాపు ఒక 20 వేసుకోండి, 20 అడుగులు లాంగ్లో ఇంత ఉందంటే ఒక పంజరములో ఒక బోన్లో బంధించారంట. ప్రవక్త చూసి, అది ఎక్కడ పక్షి, ఏ స్థలాల్లో ఎగిరే పక్షి, ఏ స్థలాల్లో ఉండే పక్షి అది, కానీ ప్రజలకు చూపించడం కోసం అది ఎక్కడో కొండ మీద నీరసించి పడిపోతే తీసుకొచ్చి పెట్టారా మనుషులారా. వర్తమానం అంటే ఏమనుకుంటున్నావు? ఎన్నికలో ఉన్నవాడిని బంధించుట అసాధ్యము. ప్రవక్త కన్నీళ్ళు ఇడుస్తాడు. డాడీ ఎందుకు ఏడుస్తున్నావు? రెప్కా అంటుంది, డాడీ వై యు ఆర్ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆ పక్షిరాజు ఏమనుకుంటున్నావు? అది ప్రవక్తలకు సాదృశ్యం, అది కాలపు విశ్వాసులకు సాదృశ్యం. సిద్ధాంతాల చేత, ఆచారముల చేత, వాక్యము లేకుండా మనుషులు సిద్ధాంతాలతో దాన్ని బంధించారమ్మా. కానీ దాని స్థానం ఇది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఎర్త్ బౌండ్ క్రియేచర్, ఇట్ ఈస్ హెవెన్లీ బౌండ్ క్రియేచర్. భూలోకంలో ఎగిరే పక్షి కాదు అది, అది పరలోకంలో ఎగిరే పక్షి. అది ప్రవక్త అని చెప్పినప్పుడు, డాడీ ఇంత ఉందా దీనికి? అవునమ్మా, బైబిల్ మొత్తం ప్రవక్తలే, బైబిల్ అందరూ పక్షిరాజులే, మనము కూడా పక్షిరాజులై ఉన్నాం. మనము కేవలం భూమి మీదకి వచ్చాం తప్ప మన స్థానం ఇది కాదు. మనం కేవలం ఇలాగే బంధించబడ్డాం తప్ప మన కొరకు ఒక ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఒకసారి బంధించబడిన ప్రజల్ని విడిపించడం కొరకు ఒకసారి పౌరముగా దిగి వచ్చాడు ఆయన అని మొత్తం చెప్పినప్పుడు, వావ్, నేను మ్యూజియంకి వచ్చి చాలా మంచిదేంది డాడీ, నేను కేవలం చిన్న చిన్న పెట్టలే చూద్దాం అనుకున్నా, పాములు కోతులని, కానీ ఈ పక్షిరాజులో ఎంత ఉందా. ఆమేన్. ఇంతకీ నేను ఎందుకు దాని గురించి చెప్పానంటే, ఈ 63లో దిగొచ్చినప్పుడు మనం ఒకసారి బైబిల్ గమనించినప్పుడు పిల్లారా, బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఒక నియమం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాప నియమము అంటాడు. పాప మరణములు ఒక లా నాకు అంటుకట్టబడి ఉన్నది, పుట్టుకతో
దేవునితో నేను పాప నియమాలతో పుట్టానంటాడు. ఆమేన్. మీరు చాలా క్షుణ్ణంగా గమనించండి. నా అంశం ఇది కాదులేండి, ఒకసారి టచ్ చేసి వెళ్తాను, నాతో కలిసి తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. నేను దీన్ని చెప్పాను కాబట్టి కొద్దిగా టచ్ చేసుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చివరి 2 వచనాలు 3 వచనాలు ఉంటాయి, చూడండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చూడండి, అపోస్తలుడైన పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ఒకసారి 21 చదవండి. 20:21. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. అంటే ఇప్పుడు చేస్తుంది నేను కాదు, కానీ నా లోపల ఉన్న పాపం మాత్రమే దీన్ని చేస్తుంది అంటున్నాడు. ఎక్కడ? 7వ అధ్యాయంలో 21 చదవండి, 22 చదవండి. 21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాలో ఒక లా కనబడుతుంది నాకు. అది ఏ లా? ధర్మశాస్త్రం కాదు, ఆ లా కాదు, సిన్ లా, ద లా ఆఫ్ సిన్. పాప నియమము నా లోపల ఉన్నది. నేను ఎన్ని మేలు చేద్దామని చూసినా చేయలేకపోతున్నా. బాగా జీవించాలని చూస్తున్నా కానీ జీవించలేకపోతున్నా. ఆమేన్. చేస్తుంది నేను కాదు, కానీ పాపమే నా లోపల నుండి చేస్తుందని పౌలు మాట్లాడుతున్నాడు. ఇది 7వ అధ్యాయంలో మాట్లాడాడు. అసలు 8 చదవండి. 7th చాప్టర్లో ప్రవక్త పౌలు దీని గురించి మాట్లాడుతున్నాడు. 8 చూద్దాం ఒకసారి మనం. కాబట్టి ఇప్పుడు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రైజ్ ది లార్డ్. 7లో ఒక మాట ఉంది, 8లో ఒక మాట ఉంది. పాప నియమాలతో ఉన్నాను, మేలు చేయలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను అంటున్నాడు. కానీ 8 చూడండి ఏమంటున్నాడు. 2వ వచనము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు. ప్రైజ్ గాడ్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ పాప యొక్క నియమము కాదు, పాప యొక్క నియమము కాదు మాట్లాడుతుంది, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేసింది. మీకేమన్నా వ్యత్యాసం కనపడిందా దీంట్లో? అందుకే నేను చెప్పాను, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 8 నిత్యత్వపు సంఖ్య. ప్రకటన 8లో 7వ ముద్ర తెరవబడింది. 63లో 7వ ముద్ర పగలగొట్టబడింది. అప్పుడు దాకా పనిచేసిన పాప నియమాలు యొక్క లా ఆ పక్షిరాజు ఆ పక్క నుండి, ఆ పక్షిరాజు పక్కనున్న ఆ ఉడత అది ప్రేరేపిస్తూ ఉంది, అది ఇసుకిస్తూ ఉంది. అది నా మాట మీరు వినాలి కొద్దిగా. ఆ పక్షిరాజు ఇబ్బంది పడుతుంది, బలహీనమైంది, మేలు చేద్దామనే ఉంది, ఎగరాలనే ఉంది, ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఎగరదామనే ఉంది, కానీ ఎగరలేకపోతుంది. ఈ సమయాన్ని చూసుకొని శత్రువు వచ్చాడు అక్కడికి. ఆమేన్. ఇదే సమయంలో ఆ పక్కన ఉడత నియమాలు లా పాప నియమాలు అవి చాటర్ అంటున్నాయి. ఆమేన్. ఇసుకిస్తూ ఉన్నాయి, అవి ఎగరలేకుండా ఇసుకిస్తున్నాయి అవి. కానీ మనం చదివిన 8వ అధ్యాయంలో ఎప్పుడైతే షూట్ పెట్టి కాలుస్తున్నాడో, ఎప్పుడైతే హామాను తేదీలు పెట్టాడో, ఎప్పుడైతే కాల్చేద్దామని చూశాడో, అదే సమయానికి తన బలం మొత్తాన్ని పుంజుకొని, హల్లెలూయా, అంటే ఈ లాలో నుంచి 63లో ఏదో లా లోపలికి వచ్చింది. ద లా ఆఫ్ సిన్ వాస్ డెస్ట్రాయిడ్. పాప నియమాలను చంపే ఒక గ్రంథం భూమి మీదకి వచ్చింది. నేను చెబుతున్న ప్రియులారా, మీరు గ్రంథము చదువుతూ ఉండండి, నియమాలు ఇరిగిపోతూ ఉంటాయి. ఇంక ఏ మార్గం లేదు, దీనికి ఏ మంత్రాలు లేవు. నువ్వు గ్రంథాన్ని చదువు,
గ్రంథాన్ని ధ్యానించు, నువ్వు జీవవృక్ష ఫలాలు తిను, నియమాలు ఇరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే 7 ముద్రల గ్రంథం అనేది ఏమనుకుంటున్నారు? నియమాలను చంపేది. బైబిల్ ఇంకో మాట కూడా ఉంది, అదే 8వ అధ్యాయంలోనే చూడండి, దాని కింద ఉంటుంది. 8వ అధ్యాయంలోనే దాని కింద మాట్లాడతాడు. దాని తర్వాత ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక చదవండి ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మందు మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. హల్లెలూయా. చూడండి పిల్లారా, మీరు కొద్ది కింద దాన్ని చూసుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ అంటాడు, కృపయు పైనేమో పాపము మరణము అంటాడు. పాపమును మరణమును అంటాడు, దాని గురించి మాట్లాడతాడు. కిందేమో ఆత్మయు జీవము అంటాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఈ లా వెళ్ళిపోయి పౌల్లో మరో నియమం వచ్చింది. ఇది సాతాను ద్వారా కలిగిన లా అయితే, గ్రంథము తెరవబడిన తర్వాత మరో లా పౌల్లోకి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు వధువులో మరో లా పనిచేస్తుంది దీన్ని మృంగడం కోసం. ఆమేన్. అందుకే మీరు చూడండి, మనకు వచ్చిన వాక్య దేహము పాప నియమాలు కలిగింది కాదు. ఇట్ హ్యాడ్ నో లా ఆఫ్ సిన్. వాక్య దేహములో పాప నియమాలు ఉండవు. నీవు లోపల కలిగి ఉన్న పరిశుద్ధాత్మ గ్రంథము ద్వారా నువ్వు పొందుతున్న ఒక నియమము ద్వారా నువ్వు ఈ పాప నియమాలను జయిస్తూ ఉంటావు. గ్రంథము ఒక నియమాన్ని తెస్తుంది. పాప నియమాలను జయించడం కోసం నువ్వు చదివే కుందికి, వినే కుందికి, ధ్యానించే కుందికి నీలో నియమాలు యాడ్ అవుతూ ఉన్నాయి. దీన్ని చంపే నియమాలు. అందుకే డోంట్ స్టాప్ ద రీడింగ్. చదవటం ఎవరు ఆపద్దు. మీరు చదువుతూ ఉండగానే అది నిత్యత్వం. అది గ్రంథం అనేది కేవలం పుస్తకం కాదు, అది హెవెన్. అది ఆ గ్రంథము ధ్యానించే కుందికి మీరు పరలోకం తింటున్నట్టే. ఆ లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి, ఆ అనుభవాలు వచ్చేస్తూ ఉంటాయి, ఆ వాతావరణం వచ్చేస్తూ ఉంటుంది. అది హల్లెలూయా. అందుకే స్పెషల్ బుక్, వధువు కొరకే ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన ప్రేమ గ్రంథం అది. హల్లెలూయా. ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. నాతో కలిసి మరో లేఖన భాగం చూద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక లేఖన భాగం నాతో కలిసి చూద్దాము. లూకా సువార్త. నేను ఇప్పుడు దాకా చెప్పిన వీటిల్లోనే నా అంశం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుండి 19 దాకా చూద్దాం. చూడండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, అందరు తిండి ఒకసారి, అందరు తిండి దాన్ని. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనాల వరకు చూడండి. ఇప్పుడు చదవండి పెట్టారు. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా వెలుచుండగానే శుద్ధులైపోయారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎవరెతనో? యూదుడు కాదు, సమరయుడు. ఆమేన్. 10 మంది ఉన్నారు. 10 మందిలో
ఇతను ఒకడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైతిరి కారా? 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడున్నారు 9 మంది? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదు అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఇదేంటి, ముందే 10 మంది స్వస్థత పడ్డారు కదా. ప్రైజ్ గాడ్. ఆల్రెడీ 10 మంది వెళ్తున్నారు, బైబిల్ సెలవిస్తున్న శుద్ధులైపోయారు. ఆమేన్. 9 మంది ఎక్కడా అని ప్రభువు అడిగినప్పుడు ఆ 9 మంది గురించి ఆ వ్యక్తికి తెలియదు, కానీ ఒక వ్యక్తి మరలా తిరిగి వచ్చాడు. ఇప్పుడు దేవుడు నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు కొద్దిగా నాతో పాటు మరి వాక్యాన్ని వినండి, చాలా జాగ్రత్తగా వినండి పిల్లారా. మనం చదువుకున్న లేఖనములో మత్తయి 8లో మనం చదువుకున్నాం ఒక లేఖన భాగం. ఒక కుష్ఠరోగి వచ్చాడు, ప్రభువా నన్ను స్వస్థపరచు అన్నాడు. నన్ను శుద్ధినిగా మార్చు ప్రభువా అన్నాడు. యేసుక్రీస్తు చేయబట్టి ప్రార్థించగా ఆ వ్యక్తికి ఉన్న కుష్ఠరోగం వెళ్ళిపోయింది. ఆమె తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ నుండి మందిరానికి వెళ్ళి యాజకుడికి సాక్షార్థంగా కనపరచుకో అని చెప్పాడు. నీకు జరిగిన కార్యాన్ని సాక్షార్థముగా యాజకుడికి కనపరచుకో అని దేవుడు ఆ వ్యక్తికి చెప్పాడు. ఇది మనం మార్కులో చూసాం, లూకాలో కూడా ఉంది. లూకా 5:12 నుంచి 15 వరకు మీరు చూస్తే ఇదే సన్నివేశం ఇంకో దగ్గర కూడా ఉంది. మొత్తం 3 దగ్గర ఈ సన్నివేశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఏం చెప్పాడంటే, వెళ్ళి యాజకులకి కనపరచుకో అన్నాడు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో కూడా 10 మంది వచ్చారు. వినాలి, 10 మంది వచ్చారు. 10 మందిలో 9 మంది, 10 మందిని దేవుడు సరే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మీరు స్వస్థపరచబడతారు, మీరు దేవాలయంలోకి వెళ్ళి సాక్షార్థముగా యాజకులు కనపరచుకోమని దేవుడు చెప్పాడు. గ్లోరీ టు గాడ్. వాళ్ళందరూ 10 మంది వెళ్ళిపోయారు. వెళుతూ ఉండగానే ఒక వ్యక్తికి 10 మందికి స్వస్థత జరిగింది, 10 మందికి కుష్ఠరోగం వెళ్ళిపోయింది. ఆమేన్. 10 మంది స్వస్థపరచబడ్డారు. అయితే దేవుడు చెప్పిన మాటను తీసుకొని ఈ 9 మంది దేవాలయంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నారు? యాజకులకు కనబరచుట కోసము ఆ 9 మంది దేవాలయంకి వెళ్తున్నారు. హల్లెలూయా. అయితే ఈ ఒక్క వ్యక్తి మాత్రము దేవుని దగ్గరికి రిటర్న్ వచ్చి, ఎందుకంటే కుష్ఠి రోగం అనేది చాలా భయంకరమైన వ్యాధి. ప్రైజ్ లార్డ్. ఈ కుష్ఠి వ్యాధి అనేది పట్టణానికి బయట పెట్టవలసిన వ్యాధి. ఎవరికైనా కుష్ఠి రోగం వచ్చిందంటే వాడు పట్టణంలో ఉండకూడదు, వాడు పట్టణం వెలుపల ఉండాలి వాడు. ఆమేన్. పట్టణం వెలుపల వాడిని పెట్టాలా. చాలా భయంకరమైన వ్యాధి. అయితే దేవుడు వచ్చి ఎప్పుడైతే ప్రార్థించాడో వాళ్ళందరికీ స్వస్థత జరిగింది. హల్లెలూయా. స్వస్థత జరిగింది, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అయితే ఒక్కడు మాత్రము, ప్రభువా అసలుకి ఇన్నాళ్ళు నేను మందిరానికి వెళ్తూనే ఉన్నా, ఇన్నాళ్ళు నేను యాజకులను చూస్తూనే ఉన్నా. గమనించండి నా మాట. ఇన్నాళ్ళు యాజకులను చూస్తూనే ఉన్నా, ఇన్నాళ్ళు నేను మందిరానికి వెళ్తూ ఉన్నా. ఆమేన్. కానీ ఎప్పుడూ కూడా ఒక్కడే నా దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేసి రోగాన్ని వెళ్ళగొట్టలా. పొరపా కుక్క అన్నట్టు చూసేవాళ్ళు నన్ను. ఆమేన్. ఒక విసిరి వేయబడిన జనాంగంలాగా చూసేవాళ్ళు నన్ను. నీకు మాకు ఎటువంటి సంబంధం లేదులే పోరా అన్నట్టు చూసేవాళ్ళు. ఆమేన్. ఇదంతా వాడి జ్ఞాపకం వచ్చి ఆ 10 మందితో వెళ్తున్నప్పుడు అందరూ స్నేహితులు ఉండోయి. ఏ రివైవల్ ఇస్ గోయింగ్ ఆన్, ఏ హీలింగ్ సర్వీస్ ఇస్ గోయింగ్ ఆన్. ఆమేన్. ఒక స్వస్థపరిచే ఉద్యమం అక్కడ జరిగింది. అక్కడ వాళ్ళు దారిలో వెళ్తున్నా కానీ విశ్వాసం ఉంచేసరికి అందరికీ ఆ తెల్లటి మంచు కలిగిన కుష్టి వెళ్ళిపోయింది. వావ్, ఎంత గొప్పవాడు మన దేవుడు. వినాలి నా మాట. స్వస్థపరచు దేవుడు యేసుకాడా అనుకొని వాళ్ళు దేవుని ఆనందించుకుంటూ స్తుతించుకుంటూ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? దేవుడే చెప్పాడు స్వయంగా, యాజకుల దగ్గరికి వెళ్ళి మోషే నియమించిన ప్రకారముగా కానుకలు చెల్లించమని చెప్పాడు. ఆమేన్. మీరు లేవి కాండం 14వ అధ్యాయం చదువుకుంటే మొత్తం ఉండిద్ది. ఇక్కడ 2 గొర్రె పిల్లలు ఉంటాయి, 2 మేక పిల్లలు ఉంటాయి, చెప్పించండి, 2 గొవ్వలు ఉంటాయి, 2 పావురాలు ఉంటాయి.
వీటన్నిటినీ వాళ్ళు మరి ఒక పారుతున్న నీళ్లు వెళ్తున్నప్పుడు ఒక పావురం తీసుకొని దాన్ని కట్ చేసినప్పుడు, కోసినప్పుడు ఆ పావురపు రక్తము పారుతున్న నీళ్ళలో పడాలా. అప్పుడు ఇంకో గువ్వను తీసుకొచ్చి ఇంకో పావురం తీసుకొని వచ్చి దాంట్లో ముంచి ఇలా లేపాలా, దాన్ని వదిలిపెట్టాలా. ఆమేన్. అంటే ఎవరో నీ కొరకు మరణించబోతున్నాడు, నీ దేహాన్ని మార్చుట కొరకు, నీ కుష్ఠవ్యాధిని తీసివేయుట కొరకు ఎవరో మరణించబోతున్నాడని దేవుడు ఒక ఛాయగా ఎప్పుడో రాపించాడు మోషే ద్వారా. దేవుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే కుష్ఠవ్యాధిని స్వస్థపరిచాడో నువ్వు యాజకుల దగ్గరికి వెళ్ళన్నాడు. ఎందుకు? అలాగే నన్ను గుర్తుపడతాడేమో యాజకుడు. ఒక భాగం ఇది, యాజకుడు నన్ను కుష్ఠవ్యాధిని వెళ్ళగొట్టాడంటే ఖచ్చితంగా ఇతను దేవుడే, మెస్సయ్యనే అని గుర్తుపడతాడేమో, వెళ్ళు సాక్షార్థముగా అన్నాడు. ఇది ఒకటి పిల్లారా. ఇంకో విషయం ఏంటంటే, అసలు ఎందుకని వెళ్ళమన్నాడంటే గమనించండి, ఈయన మాట చెప్పాడు కానీ ఏమి చూపిస్తున్నాడంటే, స్వస్థపరిచింది నిజానికి ఎవరు? అక్కడ ఛాయలు ఉన్నాయి. ఒక పావురము చీల్చబడి రక్తం వెళ్ళి మరో పావురం మీద పోస్తే అక్కడ స్వస్థత జరుగుతుంది, ఛాయగా పెట్టబడుతుంది అక్కడ. ఆమె కానీ నిజానికి నిజమైన వ్యక్తి పావురముగా దిగివచ్చి, నిజమైన గొర్రెపిల్ల దిగివచ్చి, నిజమైన మేక దిగివచ్చి అక్కడ స్వస్థపరుస్తున్నాడు. గమనించండి మీరు, దేవుడు ఇక్కడ ఒక స్వరాన్ని వాడుతున్నాడు. మీరు మరలా వెనక్కి వెళ్ళుడి, సాక్షార్థముగా చెప్పి రాపోండి అంటున్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? అచ్చం దేవుడి మాటే విని, మాట తప్పకుండా, ప్రభువా నువ్వు మాట ఇస్తే మేము నీ మాట తప్పం ప్రభు అని దేవుడి మాటని కరెక్ట్గా పట్టుకొని స్వస్థపరచబడగానే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంట? యాజకుల దగ్గరికి వెళ్ళి యాజకులు చేస్తున్న ఆ నియమాల ప్రకారముగా, ఆజ్ఞల ప్రకారముగా, నియమించిన ఆచారాల ప్రకారంగా అక్కడ వాళ్ళు మునిగిపోయారు. అయితే ఒకడు వస్తున్నప్పుడు, అరే దేవుడు నువ్వు స్వార్థపరుడురా, వాళ్ళు అంటున్నారు నువ్వు స్వార్థపరుడివి. దేవుడు ఏం చెప్పాడు మనకి? మందిరానికి వెళ్ళమన్నాడు, యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు, నియమాన్ని పాటించమన్నాడు. ఆయన చెప్పింది చేయకుండా మనం పక్కకి వెళ్తే ఏమైనా బాగుండిద్దిరా? ఈ సమరయుడు నాకు తెలుసు, ఈ జాతి వేరురా, వీడు యూదుడు కాదు, వీడు అన్యుడికి యూదుడికి పుట్టినోడు, అటు ఇటు కానోడు వీడు. ఆమె ఇటు అన్యుడు కాదు, ఇటు యూదుడు కాదు, అటు ఇటు కలగలు బ్యాచ్ ఇది, వీడు అటు ఇటు కానోడు. అప్పుడే అంటూనే ఉన్నా వీడితో కొద్దిగా స్నేహం ఆపనరా, వీడు కొద్దిగా తేడా రా అంటున్నా. కానీ ఎవడెలా అందరు రప్పించారు ఈ ఉద్యమంలోకి, చూసేవాడు వెనక్కి వెళ్ళిపోయాడు అన్నారు. కానీ వాడు లోపల ఏమనిపిస్తుందంటే, వెనక్కిరా, అవన్నీ ఛాయలే, నువ్వు రియాలిటీలోకి రా. ఆ మందిరము నేనే, ఆ గువ్వ నేనే, ఆ పావురము నేనే, ఆ మేకపిల్ల నేనే, ఆ గొర్రెపిల్ల నేనే, నువ్వు వెనక్కిరా అని స్వరం వస్తుందంట. స్నేహము కన్నా మించి, ఆ రిలేషన్షిప్ కన్నా మించి, ఆ ఉద్యమం కన్నా మించి వెనక్కి వచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, చూడండి, చదవండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. చాలా సబ్జెక్ట్ ఉంది, వెళ్ళాలి మనం కొద్ది ముందుకి ఫాస్ట్గా. లూకా 17 అతను తిరిగి వచనం చదవండి. సమయం మనము సద్వినియోగపరుచుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఈయన అనాలి, నువ్వెందుకు వచ్చావు? నిజానికి ఒకటి తిరిగి రాగానే ఏమనాలా? నేను నీకేం చెప్పా? మందిరానికి వెళ్ళమన్నా, మోషే నియమించిన నియమాల ప్రకారం నిన్ను పాటించమని చెప్పా, మరలా నువ్వు వెనక్కి వచ్చావేంట్రా, వెళ్ళనక్కి అనాలా. కానీ ఇక్కడ ప్రశ్న మీరు చూడండి, మిగతా వాళ్ళు ఏరి అన్నాడు ఆయన. మీరు గమనిస్తున్నారా? చూడండి, మీరు గమనించండి ఏమంటున్నాడు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ప్రభువా స్వస్థపరచువాడానికి థ్యాంక్ యూ ప్రభు అని సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. వాడు ఎవరు?
మొదటి రాకడలో యూదులకు అలాగే సమరయులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యూదుల నేత్రాలు మూయబడ్డాయి. చాలామంది ప్రజలకు దేవుడు కొంతమంది సమరయులను పట్టుకుంటున్నాడు ఇప్పుడు. ఏమైనా యూదుల్ని పట్టాలి, సమరయులను పట్టాలి ఆయన. అంటే ఒక ఎలక్షన్. సమరయుడు చూడటానికి యూదులకు దూరంగా ఉన్నా మేము అయోగ్యులం ప్రభువా అందా సమరయ స్త్రీ. అయినా మేము యూదులతో సాంగత్యం చేసేంత ప్రజలము కాదు కదా నాయన. మేము నీళ్ళు ఇస్తే కూడా నువ్వు తాగుతావా? మా నీళ్లు నువ్వు ఛేదిస్తే నువ్వు త్రాగుతావా అని అన్నదామె. కానీ ఆయన అన్నాడు, ఏ విభేదాలు లేవు ఇక్కడ. నా దృష్టిలో ఏ కులాలకి ఇక్కడ అవకాశం లేదు. ఏ రంగు నాకు విభేదం కాదు, నాకంతా సమానమే. నేను వచ్చిందే నీ కొరకు. హల్లెలూయా. చూడండి, ఆ 9 మంది యూదులు, ఒకడేమో సమరయుడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ సమరయుడు తిరిగి వచ్చి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది శుద్ధులైరు గారా? అయ్యారు కదా 10 మంది. ఆ 9 ఎక్కడా? ఇదేం ప్రశ్న? 9 మందితో నువ్వెందుకు పోలా అనాలి. నా వర్తమానం మీరు గమనించాల. ఆ సన్నివేశంలో దేవుడు ఏం చేస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. మాట చెప్పేశాడు, వెళ్ళిపోండి, ఆ నియమాన్ని పాటించమని, ఆచారం చేయమని చెప్పేశాడు. కానీ ఆయన చూస్తున్నాడు, ఎవడు నిజంగా వాడు స్వస్థపరచడం కోసమే వచ్చాడా, లేకపోతే నన్ను చూసేవాడా? ఈ దినపు ప్రత్యక్షతను ఈ 10 మందిలో ఒక్కడన్నా చూసేవాడు ఉన్నాడా? కానీ అందరికీ చెప్పకూడదు, హృదయంలో నుంచి మ్రోగి రావాలా. పిలుపు నోటి ద్వారా ఇవ్వకూడదు. అవన్నీ ఛాయలే. నేను నిజ స్వరూపం, అవన్నీ ధర్మశాస్త్రం, అవన్నీ చంద్రుడు, అవన్నీ ఛాయలు. బట్ ఐ యామ్ ద సన్ ఆఫ్ మ్యాన్, ఐ యామ్ ద రియాలిటీ అనలేదా ఆయన? ఎందుకంటే తన విత్తనము ఎలా పట్టబడిద్దో గాడ్ నోస్ మై బ్రదర్. ఎందుకంటే వధువు హృదయంలో ఉంది అలారం. బయట ఎమోషన్స్ ఆమె లేదు. బొమ్మ ఆడితే ఆమె కదలదు. ఈ మిరాకిల్స్కి ఆమె కదలదు. అద్భుత కార్యాలకు ఆమె కదలదు. ఏదో వర్తమానం అని చెప్పి పై పేరు చెప్తే కదలదు. ఈ కాబోతంటే ఏదో కాదు, స్వస్థత చేసి గతాన్ని చూపించుట. స్వస్థపరిచుండు కానీ గతాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. అదే ఈ కాబోతంటే. ఎందుకంటే దేవుడికి బాగా తెలుసు నా విత్తనము ఎలా పట్టబడిద్దంటే, ఆమె ఎలా కదిలిద్దంటే. హల్లెలూయా. నన్ను చూడగానే సమరయుడికి లోపలి ఎక్కడో కదలికి వచ్చింది. కానీ చూస్తున్నాడు ఏం జరుగుతుంది. ప్రభువా, ఈ 10 మందితో వెళ్ళాలా? స్వస్థతల ఉద్యమం ఉంది, వెళ్ళు, అందరితో పాటు వెళ్ళు. హల్లెలూయా. కొంత దూరం పాటు అందరు నడవాలి నాన్న, నడవాలే లేదా? కొంత దూరం పాటు అందరూ నడవాలి. కానీ నేను పిలవను రమ్మని నిన్ను. నోటి మాట చేత నేను నిన్నే చెప్పాను పోయిన ఆదివారం మాట, కన్నికతో పురుషుని జాడ. ఆమేన్. వధువుతో మేఘం యొక్క జాడ. ఏం జరుగుతుంది ఇప్పుడు? పురుషుడైన మేఘము సంఘాలలో ఉన్న వధువుతో జాడ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఏ ప్రసంగము బయట ద్వారా వచ్చి ఆమె లాగేది కాదు. ఏదో చెప్పాడు ఈయనే లివింగ్ సన్ ఆఫ్ గాడ్, ఈయనే సజీవుడైన దేవుని కుమారుడు. కానీ ఈయనేంది గతాన్ని చూపిస్తున్నాడు? ఈయన గత ప్రసంగికుడు కాదే. మెస్సయ్యాని గుర్తుపట్టాలంటే ఆ గడియ వర్తమానాన్ని బట్టి గుర్తుపట్టాలా. దేవుడు ఎల్లప్పుడూ కూడా గడియ వర్తమానంతో వస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ విత్తనంలో ఉన్న ఆకర్షణ ఏంటంటే, సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒకటే హృదయం లాగుతుందంట.
ఎక్కడికి ఛాయల్లోకి వెళ్తున్నావు? నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చివరి దినములు యందు, అంత్య దినములు యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. వీళ్ళేమో ప్రవక్తని పిలుస్తున్నారు. మోషే నియమము, 10 మంది హృదయాలు మోషే నియమానికి పిలువబడుతున్నాయి. మోషే ధర్మశాస్త్ర ప్రకారమైన ఆచారాలకు పిలువబడుతున్నాయి. కానీ ఈ వ్యక్తి మాత్రము ఆ 9 మందిలో ఉన్నప్పటికీ, కానీ ఇప్పుడు మాట్లాడుతుంది ప్రవక్తల నుంచి కాదు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రొఫెట్స్ నౌ. ప్రవక్తల పరిచర్య ముగిసింది. ఆమేన్. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది కుమారుని ద్వారా. రియాలిటీ వాజ్ కేమ్. నిజమైన ప్రత్యక్షత భూమి మీదకి వచ్చిందని ఆ ఒక్క వ్యక్తి వెనక్కి లాగబడ్డాడంట. ఇప్పుడు చదవండి ఒకసారి నాతో కలిసి. దానికి ఏం చదవండి? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడును అగపడలేదు అని చెప్పి. ఆమేన్. మహిమ పరచవలసింది నన్ను. ఎందుకు పుట్టుకతోనే గుడ్డివాడిగా చేయబడ్డాడు? వీడి పాపాన్ని బట్టా, వీడి పితరుల పాపాన్ని బట్టి. అంటే దేవుడు ఏమన్నాడు? మనిషి కుమారుడు యొక్క మహిమ కొరకే వీడిని నేను గుడ్డివాడిగా చేశానని దేవుడు చెప్పాడు. అంటే వీడికి ఒక బయలుపాటు కలిగింది. ఏమని కలిగిందంటే, నాకు వచ్చిన ఈ కుష్టి నా పాపాన్ని బట్టో, నా పితరుల పాపాన్ని బట్టో రాలా. మనిషి కుమారుడు మహిమ కోసమే నాకు ఈ కుష్ఠరోగం వచ్చింది. ఆమేన్. ఆ మాట అర్థమైంది మీకు? వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇది పోతే చాలయ్యా, రోగం పోతే చాలు, నువ్వెవరో నేనెవరో, వరం ఇస్తే చాలు, నువ్వెవరో నేనెవరో, బిల్డింగ్ ఇస్తే చాలు, నువ్వెవరో నేనెవరో, స్వస్థపరిస్తే చాలు, నువ్వెవరో నేనెవరో. కానీ ఇది ఎలాంటోడు కదా అన్యుడు. ఒకవేళ కుష్టి ఉన్నా నువ్వని నాకు తెలిస్తే చాలు దేవుడని. ఆమేన్. ఇప్పుడు కాకపోతే రేపు పోయిద్ది. నాకు అసలు పోకపోయినా పర్లా, నేను గార్నెట్ పియాకలు అంటోని. 2 కాళ్ళు పోయినా పర్లా. ఒకవేళ 2 కాళ్ళుంటే పబ్బులో ఉండేవాన్నేమో, నాకు 2 కాళ్ళుంటే పేకాట ఆడేవాన్నేమో, నాకు 2 కాళ్ళుంటే నేను చందనాలు మరి సినిమాల్లో తిరుగుతూ షికార్లు వేసుకుంటూ ఉండేవాన్నేమో. థ్యాంక్ గాడ్, దేవుడు నాకు 2 కాళ్ళు ఇవ్వకుండా ఉంచాడు అన్నాడు గార్నెట్ పియాక్. ఆ ఫెయిత్ గమనించారా? దేవుడితో ఉంటే చాలు, ఏది ఉన్నా లేకపోయినా అనే తీర్మానం అది. తర్వాత కింద చూద్దాం ప్రియులారా. నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఇదేంటి మరలా? ఈ మాట పైన వాడలేదే. ప్రైజ్ లార్డ్. 10 మంది వచ్చినప్పుడు ఆ మాట ఉందా? ఇదేంటి ప్రత్యేకంగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినేంటి? యువర్ రెవల్యూషన్ విల్ హీల్ యు అంటున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీ ఆత్మకు కూడా వస్తుంది. పో, ఆల్రెడీ దేహంలో హీలింగ్ జరిగిపోయింది 10 మందితో పాటు. కానీ నువ్వు మరలా తిరిగి వచ్చావు కాబట్టి, నన్ను నువ్వు కనిపెట్టావు కాబట్టి. సో నేను ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే, బాడీలో మాత్రమే స్వస్థత కాదు, ఇప్పుడు నీ ఆత్మ కూడా ఇప్పుడు విశ్వాసం ఇచ్చాపో. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును గాక. గమనించారా? స్వస్థపరచబడిన వ్యక్తిని మరలా స్వస్థ ఇవ్వటం ఏంటి అంటే, ఇక్కడ జరుగుతుంది భౌతికమైన స్వస్థ కాదు. పైన జరిగింది ఫిజికల్ హీలింగ్, కింద జరుగుతుంది పర్ఫెక్ట్ ఫైత్. పరిపూర్ణ విశ్వాసము ఆత్మలో రోగాలు వెళ్ళగొట్టును. హల్లెలూయా. దేవుని కలిగిన ప్రత్యక్షత వలన ఆత్మలో రోగాలు వెళ్తాయి, ఆత్మలో నియమాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మరో నియమాన్ని కనిపెట్టాడు ఈ వ్యక్తి. ఈ నియమాలను పోగొట్టే కృపయు ఆత్మయు జీవమయున్న దేవుని కనిపెట్టాడు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎప్పుడైతే ఈ మాటని నియమాలు లోపలికి వెళ్ళాయో, ఈ ఆత్మకున్న పాప నియమాలు చంపుతాయి. అవి గ్రంథము ద్వారా
నియమాలను చంపుట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరో లేఖనంలోకి వెళ్దాం మనము. ప్రైజ్ లార్డ్, ఆమేన్. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆమేన్. నాతో కలిసి రాజుల 2వ గ్రంథం తీయండి. రాజులు 2వ గ్రంథము. రాజులు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24 నుండి చదువుదాం ప్రియులారా. అటు తరువాత సిరియా రాజైన బెన్హాదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయట విని యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారణకు కారణమేమని అడుగుగా అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తిన్నారు బిడ్డను వాళ్ళు. అయితే మరునాటి యందు నేను దానిని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ప్రాకారం మీద నుండి నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు ఈ ప్రవచనం చాలా జాగ్రత్తగా వినండి. రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టి వేటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపులతో వాడిని వెలుపలకు తోసి తలుపు మూసివేయుడి. వాడి యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని ఎద్దుకు వచ్చెను. అంతట రాజు ఈ కీడు యెహోవా వలనైనది, ఇక నేను ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను? అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మొత్తం ప్రారంభించబడుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అది. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమేగా అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎలీషా కాలంలో ఒక బలమైన కరువు వచ్చినది, ఒక భయంకరమైన కరువు. ఈ కరువు సమయాలలో స్టార్వేషన్ టైం, చాలా కఠినమైన సమయం అది. ఆఖరికి ఎలాంటి దుస్థితులు ఆ కాలంలో జరిగాయంటే ఒక బిడ్డని కోసుకొని తినే పరిస్థితులకు వచ్చారు. ఈరోజు నా బిడ్డ ఆహారమునకైతే రేపు నీ బిడ్డ ఆహారమునకు అన్న స్థితిలోకి వచ్చారు. అంత స్టార్వేషన్, అంత కరువు ప్రపంచం మీదకి వచ్చింది, షోమ్రోను మీదకి. ఇప్పుడు మనం గమనించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కరువు నిదానంగా ప్రాగుతుంది. భౌతికముగా కరువు వస్తుంది, ఆత్మీయంగా కూడా కరువు వస్తుంది. ఆమేన్. ఉదయకాలం ఎవరో మాట్లాడారు, గాజా దేశంలో భయంకరమైన కరువు ఉంది ఇప్పుడు. ఎందుకు? దేవుని ఉగ్రత,
దేవుని యొక్క ఉగ్రత, ఇంకో మాట చెప్పాలంటే అది ద సేత్ లార్డ్. అది యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడనే మాట ఎప్పుడో ప్రవక్త పలికాడు. ప్రపంచం మొత్తము ఆర్థికంగా పతనమైపోవాలన్నాడు ఆయన. ఎందుకు? ఒక పోపు వచ్చాడు, అతను ముందు సూపర్ మ్యాన్ అవ్వాలంటే ప్రపంచాల మొత్తం ఏదో ఒక పరిస్థితుల్లో దిగజారిపోవాలి, ఆర్థికంగా దిగజారిపోవాలా, ప్రపంచం మొత్తం అప్పుల పాలైపోవాలా. హల్లెలూయా. ఈ కరువు సమయాలలోనే ఎంత దుస్థితి చోటు చేసుకుంటుందంటే పిల్లల్ని తినే అంత స్థాయిలోకి వచ్చారు తల్లిలు. అమ్మ రాజు ఏమి చేయలేక, అమ్మ నీ మనవి నేను విన్నా వ్యర్థమే. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఆహారం లేదు, ద్రాక్ష లేదు, రొట్టె లేదు, ఏమి ఇద్దామన్నా ఒక్క పెరుగు కూడా లేదు. గమనించండి, భౌతికముగా ఒక పక్క కరువు వెళుతుందంటే ఆత్మీయముగా కూడా కరువు వెళ్ళాల. భౌతికముగా ప్రపంచాలకు భౌతిక కరువు వెళుతుందంటే ఆత్మీయముగా కూడా ప్రపంచాలకు, సంఘాలకు, యాజకులకు, విశ్వాసులకు ఒక కరువు వెళ్ళాల. అందుకే ప్రవక్త అన్నాడు, ఆనాడు వచ్చేది అన్నపానములు గూర్చిన కరువు కాదు, కానీ వాక్యం గూర్చిన కరువు రాబోతుంది అన్నాడు ఆయన. వాక్యం వెతుకుదామన్నా దొరకదు. అంటే హృదయాన్ని మండించేది, హృదయాన్ని రేపేది, ఎత్తపాటి విశ్వాసములో పెట్టేది ఆ వాక్యము రాదని ఎప్పుడో ప్రవక్త ప్రవచించాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు చూద్దాము, ఎలీషా కూడా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎంత కరువు ఉన్నా పర్లా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక పిల్లవాడిని తల్లి తింటుంది, అంత కరువు వచ్చింది. ఇప్పుడు షోమ్రోనంతా పట్టబడి ఉన్నది, షోమ్రోనంతా కరువుతో ఉన్నది. కానీ దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, దస్ సేత్ ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆమేన్. చూడండి, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి సన్నని పిండియు రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీగా అతడు నీవు కన్నులార దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా. ఆమేన్. ఇట్స్ ఎ స్టార్వేషన్ టైం. ఆమేన్. చాలా గొప్ప అర్థమైపోయింది మీకు. ఇప్పుడు దాకా మనం వచ్చిందంతా వీళ్ళ కోసమే. చాలా ప్రాముఖ్యమైన ప్రజలు వీళ్ళు. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రజలు, చూడటానికి నవ్వుకునే ప్రజలే కానీ చాలా ప్రత్యేకత ఉంది వీళ్ళల్లో. ఆమేన్. ఈ కరువు సమయాలలో ఒక మాట వాళ్ళ పలుకుతారు పిల్లారా. ప్రవక్త అన్నాడు, వాట్ ఎ ఫెయిత్ ఇట్ ఈస్. అలాంటి కఠినమైన సమయాలలో, అట్లాంటి కరువు సమయాలలో ఎవరు కూడా దేశాన్ని దాటి బయటికి వెళ్ళలేని ఆ పరిస్థితుల మధ్య ఈ 4 కుష్ఠరోగులు ఒక మాట పలికారంట. అరే, మనము పట్టణములో ఉండే ప్రజలమైతే కాదు, మనము బయటికి వెలివేయబడిన ప్రజలము, మనల్ని ఎవడు పట్టించుకోడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎవడు పట్టించుకోడు. ఎట్టో ఇక్కడున్న సత్తం, ఎక్కడున్నా సత్తం. పట్టణములోకి వెళ్ళినా కరువు ఉంది, వెలుపలికి ఆహారం పడట్లా, ఆ బల్ల కిందన ఆహారము పడట్లా, స్టార్వేషన్ కరువులో ఉంది. ఎక్కడున్నా చచ్చిపోతాం, పట్టణంలోకి వెళ్ళినా సత్తం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నా అంశం పేరు ఏంటంటే, చదవండి ఇప్పుడు తర్వాత. వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను. పట్టణములో వై సిట్ వి హియర్ అంటిల్ వి డై. ఏదో చేద్దాం మనం ఇప్పుడు. ఒక విషయం చెప్తా పిల్లారా. ఒకసారి ఒక రైతు వ్యవసాయం చేయడానికి వెళ్తాడంట. ఉదయకాలం మందు ప్రతిరోజు పొలంకి వెళ్ళేవాడంట. ఒకసారి వెళ్తూ ఉంటే సడన్గా ఒక చిరుతపులి అడ్డొచ్చిందంట పొలంలో నుండి.
అడ్డొచ్చేసరికి ఆ రైతు ఏంట్రా ఇది ఉదయకాలం మీద పరిగెడుతున్నారు కింద దిగాడంట. దిగగానే అది చిరుతుపులు అంట. అరే చిరుతుపులు ఎక్కడుంది అనుకొని భయపడిపోయాడంట. ఆమె చిరుతుపులు భయమే కదా మీకు కూడా, నాకు కూడా భయమే. చిరుతుపులి చూడగానే భయపడ్డాడంట. భయపడి అది మనిషిని చూడగానే ఎగబడుతుందంట. హే అని ఎగబడి వస్తుందంట. వస్తుంటే ఆ రైతుకి మామూలుగా అది భయపెట్టి వెళ్ళిపోతే పెద్ద ఫైట్కి దిగడు, భయంతో చెట్టు ఎక్కుతాడు. ఆమేన్. లేదా ఇంకొద్దికి బెదిరించింది అనుకో, అటు ఇటు పరిగెత్తి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దాని కన్నులంట చంపడానికి చూస్తాయి అంట. ఇంకా నా గొంతు నమలదామని నన్ను సంపదామని ప్రయత్నించింది కాబట్టి ఇంక నేను కూడా తిరగబడ్డాడంట. నేను చూశాను న్యూస్లో, దాన్ని 2 కాళ్ళు కట్టేసి బండి కట్టుకొని వచ్చాడు పల్లెటూరుకి. మేకపిల్ల కట్టేసాడు పిల్లారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా ఇది కొత్త జంతువు అవుతుందని చూసేసరికి చిరుతుపులి బతికుంది. 2 కాళ్ళు కట్టేసి బండికి కట్టేసి వెనకాల కట్టుకొని సెంటర్కి వచ్చాడు, పల్లెటూరుకి వచ్చాడు వాళ్ళ ఇంటికి. అంటే ప్రాణము దాకా రాకముందే ఏ భయాలైనా, అంతేనా కాదా? నువ్వు ఫైట్ చెయ్యి, బెదిరించు, కొద్దిగా భయపడతారు, ఇంకొద్దిగా బెదిరించి భయపడతారు. కానీ ప్రాణం తీసామని చూసామనుకో ప్రాణానికి తెగించి పోరాడతారు. ఇప్పుడున్న ఫైట్ ఏ ఫైట్ అంటే ఇది భయపెట్టే ఫైట్ కాదు. ఇది నువ్వన్నా ఉండాలా, వాడన్నా ఉండాలా. ఎట్టో ఇక్కడున్న సత్తం ఈ పాప నియమాలతో సచ్చుడే. మనకంటూ భద్రత లేదు, బయట డినామినేషన్లో భద్రత లేదు, ఇక్కడికి వచ్చినా సరిగ్గా నిలబడపోతే భద్రత లేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఫైట్ దిగాలి ఇంకా. ఆమేన్. సావు మన దగ్గర రావడానికి మునిపే తిరగబడి సంపాలా. హల్లెలూయా. అందుకే మరణ భయంతో చేసే ఆ పోరాటం అనేది చాలా ఘనంగా ఉంటుంది పిల్లారా. మరణ భయంతో ఇంకా సంపేస్తారా నా చుట్టూ సైన్యమంతా మరి చుట్టుముట్టారు అన్నప్పుడు ఇంకా సైనికుడు ఏం చూసుకుంటాడు? ఇంక దాక్కోడు. అర్థమైపోయింది, నేను చచ్చిపోతాను అని అర్థమైనప్పుడు కనీసం ఒక్కనన్నా చంపి వెళ్ళిపోదాం అనుకుంటాడా లేదా? ఒక్కనన్నా చంపేద్దాంరా అనుకొని ముందు గన్ను తీసి ఎక్కడ దొరుకుతాడు కాలుస్తూ ఉంటాడు. ఆమేన్. ఈ సమయం అది ప్రియులారా, ఇది ఏదో మెత్తగా ఆమేన్ ఏదో వర్తమానము, ప్రవక్త, యేసుకృష్ణ బాప్తిసం, ప్రభువు త్రిభోజనం ఏదో పోతనం అంటే పోతనం కాదు. నీ తండ్రులు పట్టబడి ఉన్నారు. మన ఆస్తి, మన సంపద, మన పిత్రార్జితము మొత్తం పట్టబడి ఉన్నది. ఆల్రెడీ మన మీదకి కరువు వచ్చింది, స్టార్వేషన్ ఉంది. ఇది వరకే మన మీద మరణం వేలాడుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? తిరగబడి పోరాటం చేయాలి. ఇంకా గౌనిని స్వాధీనపరచుకునేటంతగా పోరాటం చేయాలా. వై సిట్ వి హియర్? ఎందుకు మనం మౌనంగా కూర్చోవాలి ఇక్కడ అనిపించిందంట వాళ్ళకి. సిరియాలో ఎవరికి అనిపించలేదంట ఆలోచన. ఆమె యెరూషలేము క్షమించండి షోమ్రోలో ఎవరికి అనిపించడం లేదంట. కానీ వీడికి అనిపించిందంట ఈ నలుగురికి, ఏదో చేద్దాం. ఇది కాదు, ఎట్టో చచ్చిపోతున్నాం కదా, ఎట్టో ప్రాణం పోతుంది, ఉత్తకు పోవడం ఎందుకు? ఉత్తకు ప్రాణం పోవడం ఎందుకు? ఇక్కడ కూర్చొని ఆకలితో చచ్చే బదులు గోడ దూకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చెయ్యాలరా, ఏదో ఒకటి చెయ్యాల్సిందే, ఆహారం మాకు కావాల్సిందే అని ఆ డేర్ వచ్చిందంట నలుగురికి. చదవండి ఒకసారి. ఇప్పుడు మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను. ఇది నా టైటిల్. మనం చచ్చిపో వరకు మనం ఎందుకు ఇక్కడ కూర్చుండవలెను? పట్టణములోనికి పోదామనుకుంటుమా? పట్టణములోకి పోదామనుకుంటుమా? పట్టణమందు క్షేమం ఉన్నది. పట్టణమందు కూడా క్షేమం ఉంది. అచ్చట చచ్చిపోదుము. అచ్చట కూడా చస్తాం పోతే మనము. ఇచ్చట ఊరకు కూర్చున్నామా? ఇచ్చట ఊరు కూర్చున్నామా? ఇచ్చటను చచ్చిపోదు. ఇక్కడ కూడా చచ్చిపోతాం మనము. పదండి సిరియన్లో దండుపేటలోనికి. ఎప్పుడైతే ఈ ఖరీదు వచ్చిందో, ఎప్పుడైతే వారి లోపల విశ్వాసం పెరిగిందో, ఇంకా పదండి పోదాం. గమనించండి నా మాటలు మీరు. ఇంకా పట్టణములో కరువే, బయట కరువే, అక్కడికి వెళ్ళినా చస్తాం, ఎక్కడున్నా చస్తాం. సరే మొత్తానికి ఒక తీర్మానం తీసుకుందాం, పదండ్రా పోదామని బయలుదేరారంట.
సిరియన్ల దండుపేటలోనికి పోదుము రండి రండి, వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చొత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండు పేటలోనికి పోవాలనే లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునందుకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి. వీళ్ళు తీర్మానం చేసుకొని, వినండి నా మాట, ఈ నలుగురు గవిని బయట కూర్చొని ఈ కరువు గురించి ఆలోచించుకుంటా, ఏందిరా వాక్యం ఎక్కడలేదు, షోమ్రోను అని ప్రవక్తను కూడా కలిగి ఉండి వాక్యం లేకుండా చేసుకుంది ఏంది? పైపెచ్చి మమ్మల్ని ఏమో బయటికి వెళ్ళగొట్టారు కుష్ఠరోగం అని. ఇప్పుడు ఈ కుష్ఠరోగము అంటువ్యాధి పట్టణం బయట వెలివేబడుట ఇది మంచికేనా లేకపోతే చెడుకా? సరే, పట్టణంలోకి వెళ్ళి అందరిని పురుకొల్పి పోదాం పని అందామంటేమో కుష్ఠరోగం అయిపోతుంది. అదేనా వాళ్ళ బాధ? వీళ్ళకి పట్టింపు ఉంది, భక్తి ఉంది, పట్టింపు ఉంది, ఏదో చేద్దామని ఉంది. సరే, అందరిని పురుకొల్పుదాం, షోమ్రోను మొత్తాన్ని పురుకొల్పుదాం, రాజును పురుకొల్పుదాం, సైన్యాన్ని పురుకొల్పుదాం, పండిపోదాం యుద్ధానికి అనుకుందామంటేనేమో మేమేమో కుష్ఠరోగులమి, మమ్మల్ని వాళ్ళ దగ్గర రానిరు, ఆ మచ్చలు పోగొట్టుకొని రారా అని వాళ్ళు అంటారు. ఆ తెల్లబారిన మచ్చలు. లేవియా కాండము 14 అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఆ తెల్లని మచ్చలు ఉన్నప్పుడు అక్కడక్కడ పొడిబారిన అన్నీ కూడా కుష్ఠవ్యాధికి సంబంధించినవి. ఒకవేళ అరికాల నుంచి నడనెత్తి వరకు కానీ మొత్తం తెల్లగా ఉందనుకో, ఆ వ్యక్తి పవిత్రుడే. కొద్దిగా వ్యత్యాసంగా లేదు. అక్కడక్కడ మచ్చలు వస్తేనేమో అపవిత్రుడంట, మొత్తం కుష్ఠవ్యాధి వచ్చి తెల్లగా ఉంటేనేమో పవిత్రుడంట. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? టోటల్ చేంజింగ్. ఏదో ఒక టైప్ పెడుతున్నాడు అక్కడ. ఆమేన్. పూర్తిగా వస్తేనేమో పవిత్రుడంట, అక్కడక్కడ వస్తేనేమో అపవిత్రుడంట. ఇంకో విషయం కూడా ఉంది. పూర్తిగా తెల్లబారిపోయి మరి పచ్చి మాంసంగానే బయటపడింది అనుకో, ఆ కుష్ఠవాడికి పచ్చి మాంసంగానే బయట కనపడితే మాత్రం మళ్ళీ అపవిత్రుడంట. ఆమేన్. ఇవన్నీ ఈసారి మాట్లాడదాము. ప్రస్తుతానికి మనం కొద్ది ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. అర్థమైంది నా మాట? ఎలీషా కాలంలో ఒక కుష్ఠి రోగిని ఎలీషా స్వస్థపరిచాడు. నయమానును స్వస్థపరిచాడా? ఒక చిన్న పిల్ల వచ్చి ఒక వార్త చెప్పినప్పుడు, అయ్యా యెరూషలేములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ వర్తమానము ద్వారా నిజమైన స్వస్థ జరిగి తెల్లని చెప్పింది ఆమె. ఆ చిన్నపిల్ల మాట విని ఆజ్ఞ జారీ చేయబడి రాజు దగ్గర నుంచి ఒక వార్త పట్టుకొని యెరూషలేములోకి వచ్చాడు ఆ నయమాను. వచ్చిన తర్వాత ప్రవక్త నా దగ్గరికి వచ్చి చేతులేసి ప్రార్థిస్తాడేమో, అప్పుడు నా రోగం వెళ్ళిపోద్దేమో అనుకుంటున్నాడు. కానీ కుష్ఠి రోగం కలిగిన వాడు కాబట్టి ప్రవక్త మిద్ది మీదే ఉన్నాడు. ఆ పొయ్యి యోర్దాన్లో మునిగిపో అన్నాడా? యోర్దాన్లో నువ్వు 7 సార్లు మునిగిలై నీ దేహము మారిపోద్దని చెప్పాడు, నీ కుష్ఠరోగం పోతుందని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఈ కుష్ఠరోగ వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరి సనుక్కుంటూ గొనుక్కుంటూ, యోర్దాన్ అంతా బురద నేలైతే దమస్కు మార్గములో ఉన్న ఆ గొప్ప సంఘం ఎంత బాగుంటుంది. ఇలాంటి సంఘాలు ఎన్నో చూడలేదా? పోయి ఆ బురద నేల సంఘం చూపిస్తున్నావు అని సనుక్కుంటూ గొనుక్కుంటూ యోర్దాన్ సంఘానికి వెళ్ళాడు. ఆమేన్. ఆ యోర్దాను సంఘములోనే ఒక ఆయన వచ్చి మునగబోతున్నాడు. ఆయన మంచి మంచి నదుల్లోకి వెళ్ళి మునగల, మంచి మంచి సంఘాల్లోకి వెళ్ళి ఆయన ఏమి మునగల. ఆమేన్. ఒక కంటికి చూడటానికి రమ్యముగా కాకుండా బురద నేలగా ఉన్న యోర్దాను నదిలో యేసు వచ్చి మునిగాడు, బాప్తిసం పొందాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రాంతానికి పంపించాడు ఎలీషా. అక్కడికి వెళ్ళు, ఆ యోర్దాన్ నదిలో నువ్వు 7 సార్లు మునిగి లేసినప్పుడు నీకు స్వస్థత జరుగుతుందని చెప్పాడు. వెళ్ళాడు, మునిగాడు, పైకి లేచాడు. నాకు తెలుసురా ఏం కాదని అన్నాడు. 2వ సారి మునిగాడు. నేను చెప్పాగారా ఇవన్నీ మంత్రాలు రా, దీనికి రాలో చింతకాయలు రాలో దీనికి. సరే మునగరాదు అన్నాడు ఆ వ్యక్తి. మునిగాడు. నాకు మునగబుద్ధి కావట్లేదురా అన్నాడు. వా ఎందుకు చేస్తావు, ఇంకా 5 సార్లు ఏమన్నా మునిగాయా అన్నాడు. మరలా మునిగాడు. అరే నీళ్ళేమో బాగలా, మొత్తం బురదేరా నాయన, నేను సెంట్లు కొట్టుకుని రాజు పక్కన ఉండేవాడిరా నాయన, బయటికి కనపడటానికి నేను
లోపల ఆ పిల్ల చూడబట్టిన కుష్టి కనపడింది, కానీ బయట అంతా సూటు షామ్యాను ఏమంటారు వాటిని, షేర్వాణీలు అన్నీ వేసుకొని రాజు పక్కన బ్రహ్మాండంగా ఉంటా, లోపల ఉంది కుష్టి. ఈ పిల్ల ఇంట్లో పనిచేసే పిల్ల కాబట్టి తెలిసిపోయింది, కానీ మన నియమాలు బయటికి కనపడవు, కప్పేస్తాం మొత్తం వాటిని. నియమాలు బయటికి కనపడకుండా కప్పేసేవాడిని నేను, నాకు ఏ పాపం లేనట్టు కప్పేసేవాడిని. కానీ ఇంట్లో ఉండే అమ్మాయి అయిపోసరికి కనిపెట్టేసింది నన్ను, నాలో ఇది ఉందని. హల్లెలూయా. చూడండి, ఎంతో బలవంతంగా వాడు మునిగాడు. 7 సార్లు మునిగిన తర్వాత చిన్న పిల్ల వంటి దేహము నయమానికి వచ్చింది. ఆమేన్. ఎలాగైతే చిన్న పిల్లడు దేహము పసిబాలుడుగా మరి ఎంత మృదువుగా ఎంత చక్కగా ఉంటుందో, మాధుర్యముగా అంత బాగా వచ్చిందంట నయమంది. హల్లెలూయా. ఇదే సమయంలోనే మరి అదే కాలంలోనే ఎలీషా ఉన్నప్పుడు కూడా 4 కుష్ఠరోగులు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఎంతోమంది కుష్ఠరోగులు ఆ దేశంలో ఉన్నారు, కానీ ఎలీషా స్వస్థపరిచింది మాత్రము నయమాన్నే అన్నాడా? వీళ్ళని స్వస్థపరచలేదంటే ఒక మినిస్ట్రీ ఉంది వీళ్ళకి. ఈ 4 ఎందుకు స్వస్థపరచబడలేదంటే, ఎందుకు వీళ్ళు రాజుని సంప్రదించలేదంటే, ఎందుకు వీళ్ళు ప్రవక్తను సంప్రదించలేదంటే, వీళ్ళకున్న పరిచర్య ఏదో స్వస్థపరుచుకొని వారిలో ఉండేది కాదు, కలిసిపోయేది కాదు. ఒక ప్రత్యేకమైన పరిచర్య వీళ్ళకి ఇవ్వబడుతుంది. ఎప్పుడు వీళ్ళ గొప్పతనం బయటపడిద్దంటే, ముందు ప్రపంచ కరువులోకి వెళ్ళిపోవాలా. జోసెఫ్ బయటికి రావాలంటే మొదటిగా ప్రపంచం కరువులో ఉండాలా. అప్పుడు దాకా జోసెఫ్ చెరసాలలోనే ఉంటాడు. జోసెఫ్ యొక్క సామర్థ్యం బయటపడాలంటే, జోసెఫ్ లోపల ఉన్న శక్తి బయటికి రావాలంటే, జోసెఫ్ కలిగి ఉన్న వాక్యం బయటికి తీసుకొని రాబడాలంటే మొదటిగా ప్రపంచం మొత్తం కరువులో ఉండాలా. అప్పుడు వస్తారు ప్రపంచం మొత్తం. రాజా యోసేపు. ఆమేన్. సరైన సమయాల్లో దేవుడు దింపుతాడు పిల్లారా. వీళ్ళు సరైన సమయానికి వచ్చారు రంగం మీదకి. ఇల్లు సరైన టయానికి సరైన సమయానికి దేవుడు అనుకుంటున్న సరైన టైంకి ఈ 4 రంగం మీదకి వచ్చారు, ఈ కుష్ఠరోగులు. తర్వాత చదువు బ్రదరు. సిరియన్ల దండు వెలుపలి భాగము రాగా అచ్చట ఎవడును కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండుకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలీయుల రాజు హిత్తీయుల రాజులను ఐగుప్తుల రాజులను బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలోనున్న వాటిలోనే ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుటకు చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. ఆమేన్. గమనించారా మీరు? ఎప్పుడైతే ఈ 4 తీర్మానం తీసుకున్నారో వెళ్దామని, అప్పుడే దేవుడు వారికి శబ్దాన్ని వినిపించాడు. విన్నారా మీరు ఈ మాట? ఎప్పుడైతే ఈ 4 ఏదో చెయ్యాలి, ఎట్టో ఇక్కడున్నా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, ఇట్లా కాదురా, మన జీవితంలో ఏదో ఒకటి కనపడాలి, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి మనము. ఆమేన్. ఏదో ఒకటి చేద్దామని ఆ కరువు కాలంలో పైకి లేసి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి తీర్మానం వచ్చిందో అనుకున్నారో, వెంటనే సిరియా సైన్యమును దేవుడు వాళ్ళ పరిగెత్తింపజేశాడు. అందుకే చూడండి, ఎప్పుడైతే వీళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళారో ఆ పట్టణంలో ఎవ్వరు లేరంట, వెళ్ళేసరికే లేరంట. సంధి చీకటిలో ఎవ్వరు కనబడకుండా ప్రతి ఇల్లు ఖాళీగా ఉందంట. హల్లెలూయా. చదవండి బ్రదర్ తర్వాత. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటికి భాగమునందుకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారము జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినమున శుభవర్తమానము గల దినము, మనము ఊరకొనలేలా. ఏంటంటే ఇప్పుడు ఇంకోటి, ఇది శుభవర్తమాన దినము.
ఇది చేయడము చాలా తప్పు. ఆమేన్. ఇంకోటి ఏదో చేద్దాం. మన నలుగురు మాత్రమే కాదు, ఈ సమయాలలో అంగీకరించని వారు మన మాట అంగీకరిస్తారు. యోసేపు అంటే పడని వాడు కరువులో యోసేపు కొరకు వస్తాడు. సమయానుకూలముగా దేవుడు వీరిని పైకి లేపుతున్నాడు. ఆమేన్. తర్వాత చదవండి. తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియన్ల దండిపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలకునున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియన్లను మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణముల నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగ మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారులలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోవట అబ్బురమా? అంటే అప్పటికే వాళ్ళ సమాచారం తీసుకోవట్లా. గుడ్ రిపోర్ట్ ఇచ్చిన ఆ పట్టణంలోకి వెళ్ళి మంచి రిపోర్ట్ తీసుకొచ్చి మీకు ఆహారం దొరికింది రండి రాజా, పట్టణంలో మంచి ఆహారం ఉంది, ఎవరు సిరియన్లు ఎవరు లేరు అక్కడ, చక్కగా వచ్చి మీరు భుజించండి అంటే వాళ్ళు అంటున్నారు, ఏదో ప్లాన్ మొత్తానికి వేశారు, మొత్తానికి చంపడానికే ప్లాన్ గీశారు, మేము ఆకులతో ఉన్నాం కదా, ఏదో రకంగా పన్నాకి వేసి మనం చంపుతారేమోనని రాజు ఆలోచిస్తున్నాడు. అయితే తర్వాత ఆ వ్యక్తి వచ్చి నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనేము, మనము వారిని పంపి చూచేద్దామని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఇక్కడ జరుగుతున్నది ఏది కూడా వాళ్ళెవరికి తెలియదు. అదృశ్యంగా ఏమి జరుగుతుందో కుష్ఠరోగులకు తెలియదు, అదృశ్యంగా ఏమి జరుగుతున్నదో ఇజ్రాయెల్ ప్రజలకు కూడా తెలియదు. నిజంగా అక్కడ జరిగింది ఏంటి? వీళ్ళ తీర్మానమే శత్రువులు వెళ్ళగొట్టింది. వీళ్ళ తీర్మానమే శత్రు గవిని స్వాధీనపరుచుకున్నటకు అక్కడ అవకాశం ఇచ్చింది. అక్కడ హల్లెలూయా. వీళ్ళెవరు యుద్ధం చేయట్లా, 4 కుష్ఠరోగులేమి యుద్ధం చేయలా, అలాగే షోమ్రోన్ రాజు కానీ అక్కడ సైన్యం కానీ ఎవరు కూడా యుద్ధంలోకి వెళ్ళట్లా. యుద్ధము కాదు కానీ తీర్మానము ద్వారా ఆ కరువు సమయాలలో చేసుకుంటున్న తీర్మానము అంటే సస్తే చచ్చాం, ఎట్టో మనం చచ్చిపోతాం, ఇక్కడ ఉన్నాం. ఆమేన్. కానీ ఈ సమయాల్లో సాధారణంగా మాత్రం ఉండకూడదు. చావనైనా చద్దాం, చంపితే బ్రతకనైనా బతుకుతాం, కానీ ఏదో ఒకటి చేద్దాం, పండ్రా, మన వల్ల ఎవరికి ఉపయోగం లేదు అనే తీర్మానంలోకి ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో అంత గొప్ప దేవుడు రంగం మీదకి వచ్చాడంట. రాజులకు గుర్రం శబ్దాలు వినపడుతున్నాయి అంట, పెద్ద గుర్రాలు వస్తున్నట్టుగా, గొప్ప రౌతులు వస్తున్నట్టుగా, పరలోక సైన్యం వెనకాల పడుతున్నట్టుగా. ఆమేన్. యెరూషలేములు, ఇజ్రాయేలు, ఫిలిస్తీన్లు అందరూ వెనకాల పడితే ఎలాగుంటుందో, ఆమేన్, ఆ గొప్ప సైన్యం వెనకాల పడి పరిగెడుతున్నట్టుగా వీరికి అనిపించిందంట. అందరూ వామ్మో మన ప్రాణాలు చాలా మనకు ముఖ్యంరా, డబ్బులదేముంది సంపదేముందని వదిలిపెట్టి పరిగెత్తారంట. ప్రవక్త అంటాడు, నిజానికి వాగ్దాన భూమిలోంచి ఎవడు కూడా బయటకు అడుగు పెట్టకూడదు అన్నాడు. ఎంత కరువు వచ్చినా కానీ వాగ్దాన భూమిని దాటి బయటికి వెళ్ళకూడదు అన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన దేశంలోనే సంపద ఉంది. దేవుడు తీర్పు తీర్చిన ఈ వర్తమానంలో నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను అప్పులు పాలు చేసిన అది మేలు కొరకే. ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు చిన్న రోగాన్ని పెట్టినా అది మేలు కొరకే. బంధువులు దూరం చేసిన మేలు కొరకే. ఏ నష్టం జరిగినా మేలు కొరకే ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత. కానీ నీవు మాత్రము ఈ స్థానంలోంచి బయటికి వెళ్ళకూడదు, అది దేవుడు గమనిస్తూ ఉంటాడు. అదే అబ్రహాం చేసిన తప్పు. దేశాన్ని విడిచి బయటికి వెళ్ళాడు. అబ్రహాం బయటికి వెళ్ళాడా? కరువు సమయాలలో అబ్రహాము సొంత దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు.
ఇస్సాకు సొంత దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు. యాకోబు కూడా కనాను భూమిలో ఉండకుండా మరి వాగ్దాన ప్రకారం కాబట్టి యాకోబు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అంటే అబ్రహాం వెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు. కానీ ఏ స్థలములో అయితే యోసేపు ఉన్నాడో యోసేపు వెళ్ళలా. ఒక దేశంలో నుంచి మరో దేశంలోకి ఆహారం కొరకు. యోసేపు దగ్గర ఆహారం ఉంది, వాళ్ళందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చారు. ప్రవక్త అందుకంటాడు ఒక మాట. ఆయన షమ్గర్ గురించి మాట్లాడుతూ, షమ్గర్ తెలుసు కదా, న్యాయాధిపతి షమ్గరు సమయాలలో, ఆ న్యాయాధిపతులు ఉన్న సమయాలలో, వాగ్దాన భూమిలో ఉన్న సమయాలలో ఎప్పుడైతే పంట బాగా పరిపక్వమవుతుందో అప్పుడు శత్రువులు వచ్చేవాళ్ళంట. శత్రువులు వచ్చి దాడి చేసి ఆ పంటను లాక్కుని వెళ్ళిపోయేవాళ్ళంట. ఒకసారి షమ్గరు ఇలాగే పంట వేసిన తర్వాత ఆ పంట పొలాలు మొత్తం బాగా పండి ఉన్నప్పుడు సడన్గా ఒక శబ్దం రావటం గమనించాడంట. అప్పటికే బాగా కరువు కాలము. శత్రువులు ఫిలిస్తీన్లు వస్తున్నారు, పంటను లాక్కుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మరలా వేసుకుంటున్నారు. మరలా కోతకాలం వస్తున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు. మరలా వీళ్ళు కొద్దిగా వేసుకుంటున్నారు. మరలా వస్తున్నారు, పంటను లాక్కెళ్ళిపోతున్నారు. అట్ట ప్రవక్త అంటాడు, షమ్గర్కి ఒక చిన్న కూతురు ఉందంట. ప్రిజర్వెన్స్ అనే వర్తమానం మీరు చదవండి. ప్రిజర్వెన్స్, పట్టుదల. ఆ వర్తమానంలో ప్రవక్త అంటాడు, షమ్గర్కు ఒక కూతురు ఉన్నదంట. చూసి ఎప్పుడు చూస్తున్నాడంట, శత్రువులు వస్తున్నారంట. పంట బాగా పండినప్పుడు శత్రువులు వచ్చి ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతున్నారంట. పదే పదే జరుగుతుందంట. అరే, ఇక్కడ ఉన్నా చచ్చిపోతున్నాం. ఆ అమ్మాయి, ఆ పాప, తన కూతురు ముఖము మొత్తం ఎముకలన్నీ సన్నబారిపోయి ముఖమంతా లాగేసి డెడ్లీ పొజిషన్లో ఉందంట. ఇంకా ప్రాణం పోయే పరిస్థితుల మధ్య షమ్గర్ కుటుంబం ఉందంట. న్యాయాధిపతులు 3వ అధ్యాయం మీరు చదువుకోండి. ప్రాణం పోయే పరిస్థితుల మధ్య షమ్గర్ కుటుంబం ఉన్నదంట. భార్య బక్క చిక్కిపోయిందంట. ఆమేన్. అలాగనే తన కూతురు బక్క చిక్కిపోయిందంట. షమ్గర్ కూడా బలం లేదంట. ఇంక ఎట్లాగో ఇక్కడున్నా మనం ఆకలితో మరణిస్తాం. ఒకవేళ కష్టపడి ప్రయాసపడి పొరపాటున పొలం వేసి పండించినా వాడు మరలా వచ్చి లాక్కెళ్ళిపోతున్నారు. సరే, ఒకసారి ఒక తీర్మానం చేసుకోవడంట షమ్గరు. ఇలా కాదు ప్రభువా, బహుశా మేమందరము తప్పు చేసే ఉండొచ్చు. మా పితరుల పాపాన్ని బట్టి, మా పితరుల దోషాలు బట్టి మేము నిజంగా ఇలాంటి భూమిలో ఉండే ఉండొచ్చు. కానీ నువ్వు వాగ్దానం చేసావు కదా అబ్రహాంకి, ఈ భూమి మీది అన్నావు, ఈ దేశం మీదన్నావు, ఇక్కడ అడుగు పెడుతున్న ప్రతివాడు నీ శత్రువు అన్నావు కదా ప్రభువా. సున్నత లేనివాడు మరలా ఈ ప్రాంతంలోకి వచ్చి సున్నత కలిగిన ప్రజలను స్వాధీనపరచుకోవటం ఏంటి ప్రభు అని ప్రార్థించాడంట. ప్రార్థించి చాలా బలహీనంగా ఉన్నాడంట. అప్పుడు నిదానంగా ఒక చప్పుడు వినపడుతుందంట షమ్గర్కి. ఫిలిస్తీన్ల చప్పుడు. డాడీ, మరలా వాళ్ళు వచ్చేస్తున్నారు డాడీ అని కూతురు చెప్పిందంట. ప్రతిసారి దాక్కునే వాళ్ళంట, వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళంట. కానీ ఈసారి షమ్గర్ అలా లేడంట. ఎట్లో చనిపోతాం, ఎట్లో మన ప్రాణం పోతుంది, ఎట్లో నా భార్య నా పిల్లలు చచ్చిపోతున్నారు, చాలామంది నా ప్రజలు మరణిస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉండాలని అందరికీ ప్రేరేపణ రాలేదంట. కానీ షమ్గర్కి మాత్రం ప్రేరేపణ వచ్చిందంట. హల్లెలూయా. వెంటనే ఒక కర్ర, అక్కడ ఏం లేదంట పాపం, చంపుదామంటే పెద్ద చేతులు ఏం పెద్ద ఖడ్గాలు కూడా లేవంట. ఒక చిన్న మునుకోలు కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని ఫిలిస్తీన్లు వచ్చి ఆ పంట కోస్తున్నప్పుడు 600 మందిని కొట్టి చంపాడంట. ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే షమ్గరు ఎట్టాగో చనిపోతున్నా, ప్రభువా ఈ సున్నత లేని వాడు వచ్చి నా భూమిని స్వాధీనపరచుకోవడం నేను ఒప్పుకోను ప్రభు అన్నాడో, అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడంట. హల్లెలూయా. ఎలాగైతే మోషే కర్ర చేత సముద్రాలు చీల్చాడో, మోషే కర్ర చేత నీళ్ళు ఇచ్చాడో, మోషే కర్ర చేత దేవుడు ఎలాగైతే మరి పాములు పుట్టించాడో, అదే దేవుడు అదే కర్రలోకి వచ్చాడంట. హల్లెలూయా. ద సేమ్ పవర్ ఆఫ్ ప్రొఫెట్. ప్రవక్తలో ఏ శక్తి అయితే ఉన్నదో అదే శక్తి షమ్గర్లోకి దిగి వచ్చిందంట. ఆ కరువు సమయాలలోనే, శత్రువు వచ్చి సమస్తము స్వాధీనపరచుకున్న ఆ సమయాలలోనే షమ్గర్ ప్రేరేపించబడ్డాడంట. ప్రవక్త అన్నాడు, వెన్ యూ గెట్ దట్ ఫెయిత్, ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసం పొందుతావో,
నీ వెనకాల ఉండేది పరలోక సైన్యం అన్నాడు ఆయన. యుద్ధం చేసేది నలుగురు కుష్ఠరోగులు కాదు, యుద్ధం చేస్తుంది షమ్గర్ కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రభువా నేను ఎందుకు ఇలా ఉండాలి, ఎందుకు నా గౌరిని శత్రువు స్వాధీనపరచుకోవాలి, ఎందుకు నా పొలాన్ని వాడు వచ్చి తినాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు పరలోక రాజ్యం రంగం మీదకి వచ్చిందంట. 600 మంది ఫిలిస్తీన్లను ఒక్క కర్రతో కొట్టి చంపారంట. ఇన్ ది స్టార్వేషన్, కరువులో ప్రవక్త అన్నాడు రేపో మాపో ఇలాంటి ఒక కరువు రాబోతున్నది. వధువుకి ఇంకా భయంకరమైన కరువు రాబోతున్నది. రేషన్ కార్డు కట్టు, నీకు రాబోతున్న ప్రతి ఒక్క ఆహార పదార్థాలు కట్టు. కానీ అలాంటి సమయాలలో ప్రపంచం మొత్తం నేను తృణీకరించిన తర్వాత ప్రవక్త అంటున్నాడు ఆ చివరి సమయాలలో ఆ ఒత్తిడి బహుబలంగా తీసుకొని రాబడుతున్నప్పుడు ఎలాగైతే షమ్గర్ తీర్మానం తీసుకున్నాడో, ఎలాగైతే నలుగురు కుష్ఠరోగులు తీర్మానం తీసుకున్నారో, ప్రభువా మేము ఎలాగో చనిపోతున్నాం ప్రభువా, మా పిల్లలు మరణించబోతున్నారు ప్రభువా, ఈ వర్తమాన కొరకు నిలబడ్డాం ప్రభువా, కానీ సున్నతి లేని వాళ్ళు ప్రపంచాన్ని ఏలుతున్నారు, సున్నతి లేని వాళ్ళు రాజ్యాన్ని ఏలుతున్నారు, సున్నతి లేని వాళ్ళు మతముగా ఉండి దేవుని కొలుస్తున్నారు ప్రభువా, కానీ నిజమైన ప్రజలము మేముగా ఉండి మాకు ఈ పరిస్థితి ఏంటి ప్రభువా అని వధువు ఆనాడు మొరపెట్టినప్పుడు అంట ప్రవక్త వెన్ స్క్వీజ్ కమ్స్, ఎప్పుడైతే శత్రువు అనే ఫిలిస్తీయుడు వచ్చి షమ్గర్ పంట మీద పడతాడో అప్పుడు ప్రవక్త అన్నాడు వాచ్ ద థర్డ్ పోల్, నీ చేతిలో ఏముంది షమ్గరు? ప్రభువా ఏమి లేదు నాయన, చిన్న కర్ర ఉంది ప్రభువా, ఆడించన్నాడంట. నీ వేలులో కర్రను పెట్టన్నాడంట. ఎప్పుడైతే వేలు కర్రలో పెట్టి ఆడిస్తున్నాడో 600 మంది కుప్పకూలు చచ్చిపోయారంట. ప్రైజ్ గాడ్. రేపో మాపో మన కర్ర కాదు ప్రియులారా, స్పీక్ ద వర్డ్. కరువు సమయాలలో వాక్యాన్ని పలికినప్పుడు, వధువుకి నోటులోకి వాక్యం వచ్చినప్పుడు హల్లెలూయా ఆహారము కలుగునుగాక, పానములు కలుగునుగాక, నువ్వు ఏదడిగితే అది, ఎంత ఒత్తిడి వచ్చినా పర్లా, కానీ నీ తీర్మానం ఎలా ఉండాలి? షమ్గర్ వలె ఉండాలా. నీ తీర్మానం కుష్ఠరోగుల వలె ఉండాలా. ప్రభువా ఎలాగా మరణిస్తున్నావు నాయన, నీ శక్తిని దయచే ప్రభువా, నీ ప్రభావాన్ని దయచే నాయన, నీ నోటి మాట మాకు దయచే ప్రభువా. వెలుగు కలుగునుగా కన్నప్పుడు వెలుగు కలుగుతూ ఉంటుంది ప్రియులారా. ద ఫైనల్ వాయిస్, ప్రవక్త పలికిన అదే మోషే స్వరము షమ్గర్లోకి వచ్చింది. ఇప్పుడు నవ్వు పలుకుతుంది షమ్గర్ కాదు, ఇప్పుడు మోషేలో ఉన్న అదే దేవుడు షమ్గర్లోకి వచ్చాడు. ఇప్పుడు ప్రవక్తలో ఉన్న అదే దేవుడు వధువులోకి వచ్చాడు. ఇప్పుడు యు ఆర్ ద ఫైనల్ వాయిస్. ఎక్కడ నీరసలేదు ప్రియులారా. ప్రపంచం మొత్తం అంధకారంగా ఉంది, ప్రపంచం మొత్తం అంధకారంతోనే ఉంది, ప్రపంచం మొత్తం కరువుతోనే ఉంది. బట్ యు గాట్ జోసెఫ్. నీతో యోసేపు ఉన్నాడు, నీతో జోసెఫ్ ఉన్నాడు. పలుకబడిన మాట ఇచ్చే జోసెఫ్ నీతో ఉన్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్ వి హావ్. ప్రతి వర్తమాన శ్రేష్టం పిల్లారా, ధ్యానించండి, చదవబాకండి, ధ్యానించండి. వాట్ ఈజ్ మై మీట్ టు మై సోల్ లార్డ్. నా ఆత్మకు ఆహారం ఎక్కడ, నా ప్రాణములకు ఆహారం ఎక్కడ ప్రభువా? ధ్యానించండి, ధ్యానించండి, ఆహారమును ధ్యానించండి. కరువు సమయాల్లో నిలబడాలంటే ముందు నీకు ఇప్పుడే ఆహారం ఉండాలి, నీకు వాక్యం ఉండాలి, నీ లోపల శక్తి ఉండాలి, నీ లోపల. హల్లెలూయా. మరణించి తిరిగి లేచిన వ్యక్తిని, ఒకసారి మరణించిన వ్యక్తిని మన నోటి మాటతో లేపిన తర్వాత మరలా ఎన్నడూ చనిపోని స్థితిలో ఉంటాడు ఆ వ్యక్తి. లాజరు సమాధి దగ్గర పలికిన పలుకు కాదు మంది. ఇంకా వరాలన్నీ కూడా మనుషులు లేపుతాయి, మరలా మనిషి మరణిస్తాడు. అంతేనా? ఇప్పుడున్న ప్రతి సమస్యలు, ప్రతి ఉజ్జీవాలు, ప్రతి ఒక్క గిఫ్ట్లు ఎలాగున్నాయి? మనుషులు లేపుతున్నాడు మరణంలో నుంచి, కానీ 4 రోజుల్లో మళ్ళీ మరణిస్తున్నాడు. కానీ బ్రైట్ వాయిస్ ఇస్ డిఫరెంట్. నేను చెబుతుంది వాస్తవం ప్రియులారా. యు ఆర్ ద రివైవల్. ఉజ్జీవం ఎక్కడో లేదు, ఉజ్జీవము నీలోనే ఉన్నది. నీలో చుట్టబడిన 7 గుణలక్షణాలు నేను ఇప్పుతున్నాను నేను వాక్యం చెప్పి. ఆ సమరీయుడు లోపలే ఉంది,
ఆ ఉజ్జీవం. దేవుడు ఇండైరెక్ట్గా వాయిస్ పలికాడు, వాడిని ఆకర్షించాడు. హల్లెలూయా. ఈ గొప్ప కరువు సమయాలలో రేపో మాపో భయంకరమైన కరువు రాబోతున్నది. కానీ మీరు ఇప్పుడే ఆహారం తింటూ ఆ లాని పొందుతూ ఈ నియమాన్ని చంపండి. ఆ ఇన్సైడ్ ఇలా లోపల నుండి వస్తున్నప్పుడు ఈ పాప నియమాలను చంపుతూ ఉండాలి మనము. హల్లెలూయా. ఆ పలుకబడిన మాట పరిచర్య నిశ్చయముగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు జరగాలి పిల్లారా. ప్రతి ఒక్కరు ఆ స్టేజ్లో ఆ కరువు సమయాలలో శత్రు గవిని స్వాధీనపరచుకోవాలి మనము. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.